ఒక మనిషి జన్మలో మాత్రమే మనము ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడచ్చు. సో దట్ ఇస్ వాట్ శాస్త్ర సేస్. ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, మీ యొక్క నెంబర్ 1 రెస్పాన్సిబిలిటీ ఏంటి? భగవంతుని గురించి తెలుసుకోవడం, పరమ సత్యం గురించి తెలుసుకోవడం. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ కమింగ్ టు దిస్ కోర్స్, యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్. సో రెండవది ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన, అంటే మొదటి బహుమతి ఏంటి? మనిషి జన్మ. సో ఆ జన్మని మీరు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారు, రైట్? సో సెకండ్ గిఫ్ట్ ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్స్. ఆఫ్ కోర్స్ మనము ఈ క్షణంలో మనము ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లార్డ్స్ మర్సీ, అవునా కాదు? ఎందుకంటే మనము అట్లీస్ట్ కళ్ళు పనిచేస్తున్నాము, శరీరం పనిచేస్తుంది, శ్వాస తీసుకోగలుగుతున్నాము, నేల మీద నిలబడగలుగుతున్నాము. అవేవి కూడా మన ఇది కాదు. ఎందుకంటే మనం ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తున్నాం పాండమిక్ లో నెక్స్ట్ మూమెంట్ సంథింగ్ అంటే ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ అండ్ అవర్స్ మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోతుంది, అవునా కాదు చెప్పండి, ఇన్ దిస్ కోవిడ్ పాండమిక్. కాబట్టి ఈ రోజు నేను ఓహో ప్రాణాయామం అంటా, బట్ నెక్స్ట్ మినిట్ ఊపిరి కూడా ఆడదేమో, ఆక్సిజన్ కూడా దొరకదేమో. కాబట్టి రెగ్యులర్ గా అవుతున్నంత కాలం వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అంతా మన చేతులు అనుకుంటాం. కానీ తేడా వచ్చినప్పుడు తెలుస్తుంది నా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి మనకి. సో ఎవ్రీ మూమెంట్, ప్రతి క్షణం మనం భగవంతుని కృప మీద, భగవంతుని యొక్క ఆశీర్వాదం మీద మనం బతుకుతున్నాం మనము. ద ఫ్యాక్ట్ వీఆర్ సర్వైవింగ్. సో భగవంతుడు మనకి ఎన్నో విధాలుగా ఎన్నెన్నో మనకి ఈజ్ ఫేవర్డ్ అస్. కొంతమందికి తెలివితేటలు ఇస్తారు, కొంతమందికి అందాన్ని ఇస్తారు, కొంతమందికి శక్తిని ఇస్తారు, కొంతమందికి విచక్షణ శక్తిని ఇస్తారు. రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఒక స్పెషల్ టాలెంట్స్, యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఎన్నెన్నో బహుమతులు. కానీ ఆఫ్ ఆల్ ద గిఫ్ట్స్ లార్డ్ హస్ గివెన్ అస్, భగవంతుడు మనకి ఇచ్చిన అన్ని బహుమతుల్లోకి అత్యంత అమూల్యమైన బహుమతి ఒకటి మనిషి జన్మ అయితే, దిస్ ఇస్ ద వన్. థ్యాంక్ యూ. యు హావ్ సెంట్ మెయిల్, థ్యాంక్స్. సో అన్ని బహుమతుల్లోకి అతి ముఖ్యమైన బహుమతి భగవద్గీత, రైట్? ఎందుకంటే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవం దేవకీ పుత్ర ఏవ. సో ఏకం శాస్త్రం, ఒక్క శాస్త్రం చదవగలిగితే చాలు భగవద్గీత. అందులో సమస్తం ఉంటుంది అనమాట. ఎవ్రీ క్వశ్చన్, ఎనీ డామ్ క్వశ్చన్ ఆఫ్ యువర్స్ ఇస్ ఆన్సర్డ్ ఇన్ దట్ బుక్. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చిన అమూల్యమైన బహుమతులు 2 బహుమతులు, ఒకటి మనిషి జన్మ, రెండవది భగవద్గీత. కాబట్టి మనిషి జన్మను ఉపయోగించుకొని భగవద్గీత చదవడం ద్వారా మనము మన జన్మకు సార్థకత చేసుకోవచ్చు అనమాట. కాబట్టి భగవంతుడు ఎంతో ప్రేమతో మనకి ఇచ్చిన ఈ బహుమతుల్ని మనం సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనకి మనం ఫేవర్ చేసుకుంటున్నాము, రెండవది భగవంతుని మనము ప్రసన్నం చేసుకుంటున్నాం అనమాట. సో దట్స్ వై ఐమ్ టెల్లింగ్ యూ, మీరు అందరూ ఎంతో ఫార్చునేట్, అదృష్టవంతులు అని చెప్పి. అదేంటి ప్రభుజీ అలా అంటున్నారు అంటే, సమ్ ఆఫ్ యూ ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయను, సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీత అంటారు కదా. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్ట్రగుల్స్. మా ఇంట్లో ఇది అది, మా నాన్నగారు నన్ను ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ చంపుతుంటారు, నన్ను ఏవో వి ఆల్ మే బి హ్యావింగ్ డిఫరెంట్ థింగ్స్. నేను అదృష్టవంతుడు, నేను ప్రభుజీ ఎక్కడ చేపట్టినా మటాష్ అయిపోతుంది నాకు, అయినా పర్వాలేదు. స్టిల్ మీరు అత్యంత అదృష్టవంతులు. వాట్ ఎవర్ యు ఆర్, యు మే బి రిచ్, యు మే బి పువర్, యు మే బి వెరీ బ్యూటిఫుల్, అగ్లీ, రిచ్, ఐ మీన్ టు సే వెరీ స్ట్రాంగ్, వీక్. అంటే ఆ స్పెక్ట్రమ్ లో మీరు ఏ ఎండ్లో ఉన్నా సరే, వాట్ ఎవర్ యు ఆర్, మీరు అదృష్టవంతులు. ఎందుకంటే మీరు మనిషి జన్మ అన్నాక చేయవలసిన నెంబర్ 1 కార్యం చేస్తున్నారు. ఇది ఒక్కటి చేస్తే సక్సెస్. అంటే నేను చిన్నప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేది, మెడిమిక్స్ సోప్ అని చెప్పి, రైట్? నా వయసు వాళ్ళకి తెలుస్తుందిలేండి, మీకు ఇప్పుడు వస్తున్నది తెలియదు. ఆవిడ ఇలా అంటుంది, నాకు ఇది ఇవ్వండి, దానికి ఇవ్వండి, అది ఇవ్వండి, అది ఇవ్వండి అంటే అది అంటాడు, అవన్నీ మర్చిపోండి, మెడిమిక్స్ ఒక్కటే తీసుకోండి అంటాడు అనమాట. సో మెడిమిక్స్ అని చెప్పి అంటారు అనమాట. దే సే దట్ సర్వరోగ నివారణ, సంథింగ్ లైక్ దట్ దే సే. సో అది మెడిమిక్స్కి ఎంత వర్తిస్తుందో నాకు తెలియదు, కానీ అది మనకు వర్తిస్తుంది అనమాట, రైట్? దట్ మీన్స్ ఇది ఒక్కటి మనం చేస్తే, మిగతా ఏమి చేయకపోయినా సరే స్టిల్ యూఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్. చేయదంటలేదు, మన బాధ్యతలు సక్రమంగా చేయాలి, అన్ని చేయాలి, చేస్తావు కూడా. నిజంగా భగవద్గీత అర్థమైన వాడు తన భౌతిక ధర్మాలను విడిచిపెట్టాడు, ఇంకా బాగా చేస్తాడు. అది మనం కర్మయోగంలో చూసాం మనం. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దట్ ఈవెన్ కర్మానుసారంగా నీకు ఏ ప్రత్యేకత టాలెంట్ లేదు, ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఈవెన్ యు ఆర్ స్ట్రగ్లింగ్ మ్యాన్, బట్ స్టిల్ మనము ఈ యొక్క విషయం తీసుకుంటే మనము వీఆర్ రియలీ ఫార్చునేట్. మనం గ్రేట్ అనలేదు, గ్రేట్ వేరు, ఫార్చునేట్ వేరు, అర్థం చేసుకోండి. వీఆర్ నాట్ గ్రేట్, ఎందుకంటే మనం ఈరోజు ఏమైనా చేస్తున్నామన్నా సరే అది మన గురువుల యొక్క కృప. డివోటీ నెవర్ థింక్స్ ఈజ్ అ గ్రేట్, బట్ డివోటీ ఆల్వేస్ థింక్స్ ఈజ్ ఫార్చునేట్, రైట్? మనం అదృష్టవంతులం. ఎందుకంటే మనకి
భగవంతుని దయ వల్ల, భక్తుల దయ వల్ల ఈ జన్మలో మనకి నా జన్మని సార్థకం చేసుకునే అవకాశం దొరికింది కాబట్టి. ఓకే, సో విత్ దిస్ ఐ విల్ స్టార్ట్. సో నెక్స్ట్ థింగ్ ఐ వాంట్ టు సే, సో ఎస్ మీ అందరికీ తెలిసిందే ఇది ఇస్కాన్ కోర్స్. అండ్ మీలో ఇంచుమించు అందరికీ ఇస్కాన్ అంటే నేను 2003వ సంవత్సరంలో ఇస్కాన్ లో పరిచయం అయింది. నేను అప్పటికి నాకు ఇస్కాన్ పేరు కూడా తెలియదు, ఇట్ వాజ్ నాట్ సో వెల్ నోన్ అనమాట. బట్ యాజ్ ఆఫ్ టుడే వాట్ ఐ సీ, ఇంచుమించుగా ఈరోజు ప్రతి ఒక్కరికి హరే కృష్ణ మూవ్మెంట్ అని ఇస్కాన్ అని చెప్పిను, హరే కృష్ణ వాళ్ళని చెప్పి అందరికీ తెలుసు అనమాట. రైట్, థింగ్స్ హావ్ చేంజ్డ్. గత 18 సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు నేను ట్రైన్లో వెళ్తున్నప్పుడు మమ్మల్ని చూసి మీరు ఏ సంస్థ అని అడిగేవారు. ఈరోజు బయట అడగరు అనమాట, వాళ్ళకి తెలుసు బ్రాండ్ ఇస్కాన్, తిలకము మెడలో కంటిమాల. ఓకే, సో యా, సో వి ఆల్ నో అబౌట్ ఇస్కాన్. కానీ ఇస్కాన్ యాక్చువల్లీ వాట్ ఈస్ అవర్ ఫిలాసఫీ, మా యొక్క సిద్ధాంతం ఏంటి, వాట్ ఈస్ అవర్ డిఎన్ఏ. డిఎన్ఏ అంటే ఏంటి, ప్రతి ఒక్కరికి వీ హ్యావ్ డిఎన్ఏ, రైట్. ఆ డిఎన్ఏ మీన్స్ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్, అది నీకు ప్రత్యేకమైన మాట. ఇన్ జనరల్ గా తల్లి బిడ్డలు అదే తండ్రి పిల్లలు వాళ్ళు పోజం డిఎన్ఏతో పోలుస్తారు అనమాట. సో డిఎన్ఏ మీన్స్ వెరీ యూనిక్ క్యారెక్టరిస్టిక్స్. వాట్ ఈస్ అవర్ డిఎన్ఏ? సో అది నేను ఇప్పుడు చెప్తాను. సి ఇస్కాన్ ని 2 మాటల్లో చెప్పాలి అంటే, సంబడి ఆస్ ప్రభుజీ ఇస్కాన్ గురించి చెప్పండి, మీరు ఏంటి, అసలు మీరేంటి, మీ లక్ష్యం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, సో ఒక క్లారిటీ ఉండాలి కదా మేము ఏం చేస్తున్నామండి దాని గురించి. సో ఇస్కాన్ గురించి 2 మాటల్లో చెప్పాలి అనుకుంటే, ఇస్కాన్ ఒక విద్యాలయం ఫస్ట్, రెండవది ఇస్కాన్ ఒక వైద్యాలయం. సో ఇస్కాన్ అంటే ఏంటంటే విద్యాలయము, వైద్యాలయము, గుర్తుంచుకోండి. శ్రీల ప్రభుపాదుల వారు బాంబేలో మందిరం కట్టాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, బిగ్ షాట్స్, వాళ్ళ దగ్గర వెళ్తారనమాట. వెళ్ళి ఈ విధంగా ఇక్కడ జుహులో మందిరం నిర్మిస్తున్నాము, మీరు సహకరించండి అని చెప్పి అడుగుతారు. వాళ్ళకి అప్పటికే తెలుసు శ్రీల ప్రభుపాద్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ నోన్ పర్సనాలిటీ. అమెరికా మొత్తాన్ని షేక్ చేస్తారనమాట. విత్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ 4 సంవత్సరాల వ్యవధిలోనే అమెరికాలో చాలా మందిరాలు నిర్మిస్తారు. అండ్ సాధువు అంటే సనాతన ధర్మాన్ని అతను టార్చ్ బేరర్ అనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఈరోజు సాధువు అనేవాడు తలెత్తుకొని తిరుగుతున్నాడు, ధైర్యంగా నిలబడుతున్నాడంటే ఆ సాధువు అనే పదానికి గౌరవం తెచ్చిన వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారు అనమాట. కొన్ని వేల లక్షల మంది తమ జీవితాలని ధర్మ ప్రచారానికి, అది కూడా ఎడ్యుకేటెడ్ యంగ్ ఇంటలెక్చువల్స్ అంకితమయ్యారు. అది కేవలం అది ఒక్క ఇస్కాన్ సంస్థలో మాత్రమే మీరు చూస్తారు. అది ఎలా సాధ్యమైందంటే ప్రభుపాదుల వారు అంత క్రమబద్ధంగా ఈ యొక్క సత్యాన్ని చాటి చెప్పడం వలన. సో ప్రభుపాదుల వారు ఇండియా వచ్చినప్పటికీ అప్పటికే ప్రభుపాద బిగ్ సెలబ్రిటీ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నిజమైన భారత రత్న అంటే డైమండ్. సో ఈజ్ ద రియల్ డైమండ్ ఆఫ్ ఇండియా. సో ప్రభుపాద వారు ఎప్పుడు ఫ్రంట్ పేజ్ లో, అంటే నేషనల్ మ్యాగజైన్ లో ఫ్రంట్ పేజెస్ లో ప్రభుపాద ఫోటో వస్తుండేది అనమాట, ఆర్టికల్స్. సో ఈజ్ వెల్ నోన్ పర్సనాలిటీ. సో ప్రభుపాద వారు అక్కడికి ఆ లైఫ్ మెంబర్ దగ్గర వెళ్ళినప్పుడు అడుగుతారనమాట. అది అంటారు, స్వామీజీ మీరు చేస్తున్న కార్యం చాలా గొప్ప పని, ఐ అగ్రీ విత్ దాట్, కానీ మందిరాలు ఎందుకు నిర్మిస్తున్నారని చెప్పి అంటారు అనమాట. ఎందుకంటే భారతదేశంలో మందిరాలు కొదవా చెప్పండి, ప్రతి 2 వీధులకు ఒక మందిరం ఉంటుంది అనమాట, ఏదో కోవిల్ ఉంటుంది. కాబట్టి అన్ని మందిరాలు ఉన్నాయి. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మేకింగ్ వన్ మోర్ టెంపుల్, ఇంకొక మందిరం తయారు చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి వాళ్ళు అడుగుతారు. దానికి ప్రభుపాద గారు చెప్తారనమాట. ఏమంటారంటే ఇస్కాన్ టెంపుల్స్ ఆర్ డిఫరెంట్. ఇస్కాన్ టెంపుల్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే ఒక మందిరం అంటే యాక్చువల్గా ఎలా ఉండాలండి, దట్ ఈస్ ద ఇస్కాన్ టెంపుల్స్. సో మామూలుగా మందిరం అంటే మనం దాన్ని ఏమంటారు తెలుగులోని దేవాలయం అంటాం, అవునా కదా, రైట్. భగవంతుడు ఉంటారు. మందిరం అంటే ఇన్ జనరల్ జనాలకి భగవంతుని యొక్క దర్శనం దొరికే చోటు, అదే అండర్స్టాండింగ్ అనమాట. బట్ ఇస్కాన్ ఇస్ అఫ్ కోర్స్ దేవాలయము, రైట్. భగవంతుడు శ్యామ్ సుందరుడును నిరంతరం మీ అందరి భక్తుల కోసం వేసి ఉంటూ ఉంటారు. ఇస్కాన్ అఫ్ కోర్స్ దేవాలయం, కానీ ఇస్కాన్ కేవలం దేవాలయం మాత్రమే కాదు. ఇస్కాన్ ఒక విద్యాలయము మరియు ఇస్కాన్ ఒక వైద్యాలయం కూడా, రైట్. శ్రీల ప్రభుపాద వారు షికాగోలో వచ్చినప్పుడు అప్పటికే ప్రభుపాదుల వారు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆ పర్టికులర్ సిటీ మేయర్ వచ్చేవారు. అండ్ మేయర్ ఈస్ ఎ బిగ్ పోస్ట్ ఇన్ అమెరికా. ఇండియాలో కాదు, ఇండియాలో మేయర్ ఇస్ ఎ స్మాల్ పోస్ట్. సో మేయర్ అండ్ గవర్నర్ దే ఆర్ వెరీ బిగ్ పోస్ట్ అన్నమాట. సో సమ్టైమ్స్ గవర్నర్ వచ్చేవారు, మేయర్ వచ్చేవారు టు రిసీవ్. అండ్ ప్రభుపాదుల వారు ప్రతిరోజు ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క దేశం తిరిగేవారు అనమాట. లిటరల్లీ
అంటే ఎంత ట్రావెల్ చేశారంటే అది ఏ వయసు, 70 ఏళ్ళ వయసులో, 70+. మీలో ఎవరైనా 70+ ఉంటే మీకు అర్థమవుతుంది వాట్ ఇట్ మీన్స్, రైట్? ఒక్కొక్క ప్లేస్ లోనే జెట్ లాగ్ ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఈ వయసులో నేను వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, మా కంపెనీ నాకు ఒకటో సెలవు ఇచ్చింది అనమాట. ఎందుకు? జెట్ లాగ్ కాబట్టి రెస్ట్ తీసుకో, బాడీ క్లాక్ అడ్జస్ట్ చేసుకో, అకార్డింగ్ యూ కెన్ పెర్ఫార్మ్ అని చెప్పి. బట్ హీర్ శ్రీల ప్రభుపాదును ఆ దేశం నుంచి ఈ దేశానికి వెళ్ళేవారు, టైం అంతా వాచ్ అడ్జస్ట్ చేసుకునేవారు. ఓకే, ఇప్పుడు 2 గంటలు అయింది మధ్యాహ్నం, సరే అని రాత్రి ఉండదు అనమాట అలాగా. సో రోజుకి 2 గంటలే పడుకునేవారు ప్రభుపాదుల వారు. ఫర్ ఇయర్స్ టుగెదర్, ఓన్లీ 2 hours per day. అండ్ మిగతా సమయం మీద సేవ చేసేవారు, భాగవతాన్ని తెలుగులో అనువదించేవారు అనమాట. ప్రభుపాదుల వారు 108 మందిరాలు కట్టారు, లక్షల మందిని భక్తులుగా మార్చారు, శిష్యులు తయారు చేశారు, సన్యాసులు చేశారు, గురుకులాలు నిర్మించారు, ఫార్మ్ కమ్యూనిటీస్ తయారు చేశారు, రెస్టారెంట్స్ తయారు చేశారు. సో ఎంత చేశారు, ఇదంతా 10 ఏళ్ల వ్యవధిలో చేశారు. ఎంత చేయడమే గొప్ప అనుకుంటే, వీటితో పాటు ప్రభుపాదుల వారు ఎంత రచనలు చేశారంటే షేక్స్పియర్ కన్నా ఎక్కువ ప్రభుపాదుల వారు రచనలు రాశారు. ప్రభుపాదుల వారి రచనల్ని మనం చదివితే మనకు జీవితకాలం పడుతుంది. ఇదంతా ప్రభుపాద 10 ఏళ్ళలో చేశారు, అలాంగ్ విత్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎనీ ఆథర్ అడగండి, ఒక పుస్తకం రాయాలంటే అన్ని తలుపులు వేసుకుని సంవత్సరం వాటి చేస్తాడు. అలాంటిది ప్రభుపాద సో మచ్. సో ఎందుకని అంటే ఒకటే సమాధానం, దట్ ఈస్ కాల్డ్ కంపాషన్. ఒక వైష్ణవుడు అంటే ఆ పదానికి పర్యాయ పదం ఏంటంటే వైష్ణవ. వైష్ణవ అనే మాటకి పర్యాయ పదము కంపాషన్, అంటే కృప. వైష్ణవుడు అంటే తిలకం పెట్టుకున్నది మాత్రం వైష్ణవుడు కాదు, ఒక కాషాయం వస్త్రాలు వేసుకున్నది మాత్రం వైష్ణవుడు కాదు. వైష్ణవుని ఎలా గుర్తుపడతాము? వైష్ణవుడు అనేవాడు పరదుఃఖ దుఃఖి, ఎదుటివారి దుఃఖాన్ని నా దుఃఖం కింద పరిగణించేవాడు నిజమైన వైష్ణవుడు అనమాట. కాబట్టి ఇట్స్ ఇన్ హిస్ బ్లడ్, ఇట్స్ ఇన్ హిస్ DNA టు బి కంపాషనేట్ అనమాట. సో ప్రభుపాద ఇస్ an ఆచార్య. సో ప్రభుపాద ఎనీహో వీఆర్ టాకింగ్ అబౌట్ షికాగో. సో ప్రభుపాద షికాగోలో ఉన్నప్పుడు అక్కడ రిపోర్ట్ అడుగుతారనమాట, ఇనే డిఫరెంట్ టోన్. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్రీవన్ ఇస్ ఎన్వియస్ ఆఫ్ గాడ్. మనకు తెలియదు కానీ అది ఉంటుంది, అది మన బ్లడ్ లో ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే మనకు తెలుస్తుంది అనమాట. సో ఆవిడ కూడా అదే అడుగుతున్నాం, స్వామీజీ మీ దగ్గర ఎప్పుడును ఇంతమంది, ఇన్ని వేల మంది శిష్యులు ఉన్నారు, 10 లక్షల మంది శిష్యులు ఉన్నారు, అండ్ ఎన్ని మందిరాలు ఓపెన్ చేశారు, అంటే మీ దగ్గర బోర్డు డబ్బు ఉంటుంది, మీరు అవన్నీ హరే కృష్ణ హరే కృష్ణ అంటూ ఉంటారని, వై డోంట్ యు డు సోషల్ సర్వీస్, ఎందుకు సమాజ సేవ చేయరు అని అడుగుతుంది అనమాట ఆవిడ. అవునా కదా? పేదవాడు భగవంతుడు అంటే నాకు ఎవరో చెప్పారన్నమాట ఒక డైలాగ్, ఆ డైలాగ్ గుర్తుకుండిపోయింది అనమాట. ఆడది కనిపిస్తే మగాడు, కత్తి కనిపిస్తే దేవుడు అని చెప్పి. సో ఆ డైలాగ్ మార్చి ఒక ప్రభు చెప్పారు, దాన్ని నేను గుర్తుపెట్టుకున్నాను. ఏంటంటే ఆడది కనిపిస్తే మగాడంట, అండ్ పేదవాడు దేవుడు కనిపిస్తే పేదవాడంట. ద మూమెంట్ యు సీ పూర్ మ్యాన్, దట్ టైమ్ ఓన్లీ రిమెంబర్ గాడ్. లక్షల కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకొని పెళ్లి చేస్తాం, అప్పుడు గుర్తురాదు. డెస్టినేషన్ కట్టిందంటే అప్పుడు పేదవాడు గుర్తురాడు, రైట్? కొత్త కార్లు కొంటూ ఉంటే పేదవాడు గుర్తురాడు. అంటే ఎంత డబ్బు తగిలేస్తాం అప్పుడు పేదవాడు గుర్తురాడు. కానీ భగవంతుడి కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తామంటే మాత్రం అప్పుడే ఎందుకు పైన విగ్రహానికి పాలు వేయాలి, అదే పాలు ఆ మెట్ల మీద ఉన్న పేదవాడికి ఇవ్వచ్చు కదా, మనం ఇవ్వచ్చు కదా. సో అదే విధంగా శివుడు ఏమంటుందంటే, మీరు ఎన్ని ఫెస్టివల్స్ అన్నీ చేస్తున్నారు, వై డోంట్ యు డు సోషల్ సర్వీస్, ఎందుకు మీరు సమాజ సేవ చేయకూడదు అంటారనమాట. ఎందుకు మీరు సమాజ సేవ చెయ్యట్లేదు అని చెప్పి అంటారనమాట. టిపికల్ గా దిస్ ఇస్ ద క్వశ్చన్ ఎవ్రీవన్ ఆస్క్స్. దానికి ప్రభుపాద వారు ఏమంటారంటే, ఈ సేస్ ప్రభుపాద వారు ఒక స్టైల్ ఉందండి, ప్రశ్నతో సమాధానం చెప్తారు ఆయన ఎప్పుడైనా సరే. తిన్నగా ఇప్పుడు చెప్పరు ప్రభుపాద వారు. ఫస్ట్ పంచిస్తారు, వాళ్ళు హంబల్ అయిపోతారు, అప్పుడు సమాధానం ఇస్తారనమాట. బికాస్ వన్ పర్సన్ ఆస్క్ విత్ ప్రైడ్, నువ్వు సమాధానం అడిగిన వాడు చెప్పినాడు లోకువా. కాబట్టి ప్రభుపాద వారు పంచిస్తారు ఫస్ట్, దట్ సైలెంట్ అయిపోతారు, అప్పుడు బుర్ర పని చేస్తారు, అప్పుడు సమాధానం ఇస్తారు అనమాట. సో శ్రీ స్వామీజీ వై డోంట్ యు డు సోషల్ సర్వీస్, దట్ ఈస్ ద క్వశ్చన్. ప్రభుపాద ఆన్సర్ ఏమంటారు, ఆక్స్ఫర్డ్, ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది, అంత పెద్ద యూనివర్సిటీ, వై డజంట్ ఆక్స్ఫర్డ్ డు సోషల్ సర్వీస్ అంటారనమాట. మీకు అర్థమైందా? ఆక్స్ఫర్డ్ వై డజంట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అది ఎందుకు సమాజ సేవ చేయట్లేదు అంటారనమాట. ఆవిడ షాక్ అవుతుంది. బట్ స్వామీజీ ఆక్స్ఫర్డ్ అనేది ఒక విద్యా సంస్థ, విద్యాలయం. సో యాక్చువల్గా ఇట్ ఇస్ సర్వింగ్ సొసైటీ, అది సేవ చేస్తుంది, అది జనాలకి విద్యని ఇవ్వడం ద్వారా సేవ చేస్తుంది అంటారనమాట. ఇట్ ఇస్ సర్వింగ్ సొసైటీ బై గివింగ్ ఎడ్యుకేషన్. ఆవిడ ప్రభుపాద అంటారు, పర్ఫెక్ట్, వీఆర్ ఆల్సో ద సేమ్, వీఆర్ ఆల్సో సర్వింగ్ సొసైటీ బై గివింగ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటారు అనమాట. మీకు అర్థమైందా? అండ్ ప్రభుపాద ఫర్దర్ గా ఎలాబరేట్ చేస్తారు. సో మిగతా యూనివర్సిటీ అవన్నీ ఆ విద్య ఎలాంటి, ఆ భౌతిక విద్య, అది ఆ విద్య ఏంటది,
బతకడం మాత్రమే నేర్పిస్తుంది. అంటే సో మనందరం స్కూల్స్కి వెళ్తున్నాం, చదువుకుంటున్నాం, దేనికోసం చదువుకుంటున్నాము? సో దాట్ నీ యొక్క యూ కెన్ మేక్ యువర్ లైవ్లీహుడ్. ఒక్కొక్క ఉద్యోగం ఎదుర్కోవచ్చు, తర్వాత కుటుంబాన్ని పోషించాలి, బతకడం నేర్పిస్తుంది అంతే, రైట్? కానీ ఈ విద్య, నేను ఇస్తున్న విద్య కేవలం బతకడం మాత్రమే కాదు, ఎందుకు బతకాలి, ఎలా బతకాలి, ఇది కూడా నేర్పిస్తుంది అని చెప్పి. మెటీరియల్ ఎడ్యుకేషన్ డజంట్ టీచ్ యు ఎందుకు బతకాలి. ఎందుకు బతకాలి అదేంటి, బతకాలి కానీ ఎందుకు బతకాలి, నో ఆన్సర్. మనిషి జన్మ దేనికి ప్రత్యేక, నో ఆన్సర్. ఎందుకు బతకాలి, ఎలా బతకాలి, అది మేము నేర్పిస్తున్నాం. ప్రభుపాద చెప్తారు దాట్ ఓన్లీ స్క్రిప్చర్స్ విల్ టీచ్. ఎలా బతకాలి అంటే ప్రకృతి నియమాలను పాటిస్తూ బతకాలి. ఎందుకు బతకాలి అంటే మనిషి జన్మ బతకడం కోసం మనం భగవంతుడు కాదు, భగవంతుడి కోసం బతకాలి మనం. బయట వాళ్ళు కొంతమంది బతకడం కోసం భగవంతుడు కావాలి వాళ్ళకి, రైట్? మనిషి జన్మ మనకి దేనికి, మనము భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందడానికి మానవ జన్మ ఉపయోగించుకోవాలన్నమాట. సో ప్రభుపాద సేస్ దట్. అండ్ ప్రభుపాద MIT వెళ్ళినప్పుడు అతనికి దే ఇన్వైటెడ్ ప్రభుపాద యాజ్ అ చీఫ్ గెస్ట్ ఫర్ ద కాన్వకేషన్. అంటే స్నాతకోత్సవానికి MIT ప్రపంచంలోనే #1 యూనివర్సిటీ, రైట్? ఇట్స్ ఇన్ ఈస్ట్ కోస్ట్ లో ఉంటుంది, అమెరికాలో అన్నమాట. సో ఎప్పుడైతే ఆ MITకి పిలిపిస్తారో ప్రభుపాద వారిని, అక్కడ ప్రొఫెసర్స్ మొత్తం క్యాంపస్ మొత్తం చూపిస్తారనమాట MITలోని. స్వామీజీ మా యూనివర్సిటీ అతిపెద్ద యూనివర్సిటీ, ప్రపంచంలో #1, ఇది ఈ డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్, మొత్తం ప్రభుపాద అని చూస్తుంటారు అనమాట. తర్వాత ప్రభుపాద వారిని మాట్లాడమని చెప్తారన్నమాట, చీఫ్ గెస్ట్, ముఖ్య అతిథి. ఇన్ జనరల్ గా ఎవరినైనా ముఖ్య అతిథి పిలిస్తే వాడికి నచ్చకపోయినా సరే పిలిచారు కాబట్టి 4 మంచి మొక్కలు మాట్లాడతారు, అవునా కదా? కానీ ప్రభుపాద కదా, పాపం వాళ్ళకి తెలియదు అనమాట, తెలియకని పిలుస్తారు అనమాట. సో ప్రభుపాద అంటారు, సో ఐ హర్డ్ యువర్ యూనివర్సిటీ ఈస్ టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే #1 యూనివర్సిటీ విన్నాను. మీ యూనివర్సిటీ పేరు MIT, బట్ వేర్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్మైటీ. పేరు MIT, బట్ వేర్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్మైటీ. ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయే మీ యూనివర్సిటీలో, కానీ ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎందుకు లేదని ప్రభుపాద అడుగుతారనమాట. అండ్ ఆ డిపార్ట్మెంట్ లేకపోతే మీరు ఇంత ఉన్నతమైన విద్య, మేధస్సు, వీటన్నిటిని దేనికి ఉపయోగిస్తున్నారు? బతకడం కోసం ఉపయోగిస్తున్నారు. జంతువులు కూడా యూనివర్సిటీ కలిగిన బతికేస్తున్నాయి అంటారు అనమాట. బతకడం కోసమే విద్య అనుకుంటే జంతువులకి ఆ విద్య లేకుండా కూడా బతుకుతున్నాయి. కానీ జంతువులకి ఎందుకు బతుకుతామో తెలియదు. ఏ జంతువు కానీ తెలుసా ఎందుకు బతుకుతున్నామని? ఎలా బతకాలి, ఎందుకు బతకాలన్న విషయం జంతువులకు తెలియదు. బతకడం తెలుసు వాటికి కూడా. సో మనం కూడా మన విద్య ద్వారా కేవలం, సో ప్రభుపాద సేస్ ఇస్కాన్ ఇస్ ద వన్. సో దిస్ ఇస్ విద్యాలయం. ఎందుకంటే చూడండి, దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వాట్ ఐ గోయింగ్ టు స్పీక్ టుడే. ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం. ఇగ్నోరెన్స్ లీడ్స్ టు సిన్ లీడ్స్ టు సఫరింగ్. అంటే అజ్ఞానం వలన పాపకృత్యములు జరుగుతాయి, అండ్ పాపకృత్యం వలన పాపకర్మ ఫలములు అంటే దుఃఖము. ఇది సైకిల్. ఎప్పుడైనా సరే ఇదే సైకిల్ అనమాట. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు, సమాజ సేవ అంటే దుఃఖంలో ఉన్న సహాయం చేయడం అనుకుంటారు. అఫ్ కోర్స్ దుఃఖంలో ఉన్న వాడికి సహాయం చేయాలి, నోబడీ డినైయింగ్ దట్. ఆ మాటకు వస్తే ఇస్కాన్ ఆర్గనైజర్స్ ఇస్కాన్ is organizing world's #1 ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. దాని పేరు FFL, ఫుడ్ ఫర్ లైఫ్. అంటే ప్రపంచంలోనే #1, అంటే #1లో అన్నదాన కార్యక్రమం ఇస్కాన్ చేస్తుంది. కానీ మీరు ఎంతమంది తెలిసే విషయం? ఐ డోంట్ థింక్ సో. మీరు నాకు తెలిసి ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వి నెవర్ ప్రాపగేట్ దిస్. నేను చెప్పుకోము ఇది ఇప్పుడు, రైట్? ఈవెన్ శారీరకంగా, భౌతికంగా, శారీరకంగా మాట్లాడుకోవాల్సి వచ్చినా సరే గట్టిగా మాట్లాడితే ఇస్కాన్ ఇస్ వరల్డ్స్ #1 ఆ విషయంలో కూడా. కానీ ప్రభుపాద గారు క్లియర్ చెప్తారనమాట, డో నాట్ ప్రమోట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చెప్తారనమాట. ఎందుకంటే ప్రభుపాద చెప్తారు, ఎంతో మంది చూడండి, సమాజ సేవ చేస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఒక వ్యక్తికి శారీరకంగా కష్టం ఉన్నప్పుడు ఒక మందు ఇవ్వు, ఒక టాబ్లెట్ ఇవ్వు, లేకపోతే ఒక దుప్పటి ఇవ్వు, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అది మంచి పని అని చెప్పి. దానికి పెద్ద బుర్ర అవసరం లేదు, బుద్ధి అవసరం లేదు. ఈవెన్ ఫూల్ అర్థమవుతుంది, ఈవెన్ ఒక మూర్ఖుడు కూడా అర్థమవుతుంది అది మంచి పని అని చెప్పి, రైట్? కానీ అండ్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. సో బట్ ప్రభుపాద సేస్ దట్, బట్ ఫర్ సంబడి టు అండర్స్టాండ్, మనం ఇస్తున్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఇది అన్నిటికన్నా శ్రేష్టమైనది, ఇది నిజమైన సమాజ సేవ అని చెప్పడం అనేది అది అందరికీ అర్థం కాదు. సో ఇట్స్ వెరీ ఈజీ టు సర్వైవ్ as a సోషల్ ఆర్గనైజేషన్. బట్ ప్రభుపాద అంటారు, బట్ ఇస్కాన్ షుడ్ ఆల్వేస్ రిమైన్ as a స్పిరిచువల్ ఆర్గనైజేషన్, అంటే ఆధ్యాత్మిక సంస్థ, రైట్? అండ్ నేను చెప్పినట్టుగా ఇది ఒక సమాజ సేవ సంస్థ కింద అనుకుంటే చాలా సులభం.
అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ ఒక ఆధ్యాత్మిక సంస్థ అన్నాక అందరికీ దాని యొక్క విలువ తెలియదు. కొంతమంది అనుకుంటారు, అరే బయట జనాలు చచ్చిపోతున్నారు కోవిడ్ వల్ల, వీళ్ళు ఇక్కడ క్లాస్ చెప్పుకుంటున్నారని చెప్పి అనుకుంటారు అనమాట. అంటే వాళ్ళు ఇంట్లో కూడా టీవీలు చూస్తారు, వాళ్ళేం చేయరు, కానీ ఎదురు వాళ్ళు అనమాట సాధువు చెప్పుకుంటే ఇలా చేయట్లేదు అంటారు అనమాట ఎదురు వాళ్ళ మీద. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇమ్మీడియట్ కాజ్ ప్రతి దానికి సుఖమైనా సరే దుఃఖమైనా సరే ప్రతి దానికి ఒక ఇమ్మీడియట్ కాజ్ ఉంటుంది, ఒక ఇంటర్మీడియట్ కాజ్ ఉంటుంది, ఒక అల్టిమేట్ కాజ్ ఉంటుంది అనమాట. సో ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్నాడంటే దానికి కారణం ఏంటి? పాపకర్మ ఫలములు. అండ్ దానికి కారణం ఏంటంటే అజ్ఞానము. దానికి కారణం అజ్ఞానం వల్ల పాపం అవుతుంది. ఎందుకంటే నీకు ఏది రైట్ ఏది రాంగ్ తెలియదు. న్యాచురల్లీ విల్ డూ మిస్టేక్స్. ఇగ్నోరెన్స్ టెండ్స్ టు సిన్, సిన్ లీడ్స్ టు సఫరింగ్. సో వాట్ వీఆర్ అడ్రసింగ్ ఈస్ ద రూట్ కాజ్ అజ్ఞానం అనమాట. ఆ అజ్ఞానాన్ని ఈరోజు సమాజంలో ఒక్కరికైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చింది, ప్రతి ఒక్కరూ ఈ మంది వేసుకోండి, ఆ మంది వేసుకోండి, ఈ విటమిన్ టాబ్లెట్ తీసుకోండి, ఆ విటమిన్ టాబ్లెట్ తీసుకోండి, సిట్రస్ ఫుడ్స్ తినండి, ప్రోటీన్ ఫుడ్ తినండి, ఎక్కువ పడుకోండి 100 చెప్తున్నారు. ఇలా చేయండి అలా చేయండి, అప్పుడు మీకు కోవిడ్ రాదు, దూరంగా ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఒక్కడైనా సరే పాపం నుంచి దూరంగా అవ్వండి. ఎందుకంటే నువ్వు పాపం చేయడం మాననంత వరకు ఈ రూపంలో కాకపోతే వేరే రూపంలో వస్తుంది. యూ కెనాట్ ఎస్కేప్. ఎవరు చెప్తాడు ఈ మాట? ఒక్క డాక్టర్ చెప్తున్నాడా? ఒక్క పొలిటీషియన్ చెప్తున్నాడా? ఒక్క మీడియా చెప్తుందా? చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కూడా. కాబట్టి నేను ఎవరిని దూషించట్లేదండి, అర్థం చేసుకోండి. వాళ్ళకి ఎంత అవగాహన ఉందో అంత చేస్తున్నారు, దట్స్ ఓకే. బట్ సో ప్రభుపాద గారు ఏమంటారంటే సమాజం ప్రస్తుతం అంధకారంలో ఉంది, కలియుగంలో సంపూర్ణ అంధకారం. నువ్వెవరో తెలియదు, భగవంతుడు ఎవరితో బేసిక్స్ కూడా తెలియదు అనమాట. కాబట్టి ఈ అంధకారంలో ఉన్న వారికి ఇస్కాన్ అనేది ఒక మార్గదర్శకం కావాలి. ఒక ఆధ్యాత్మిక జ్ఞానము నలుగురికి పంచాలని చెప్పి ప్రభుపాద గారు చెప్తారనమాట. సో ఆల్దో వీ డూ సో మెనీ థింగ్స్, భౌతికంగా కూడా. అంతెందుకు లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో వీళ్ళు మోదీ లాక్డౌన్ పెట్టడంతో వలస కూలీలు చాలా ఇబ్బంది పడ్డారు, మనందరూ తెలిసిందే. సో ఆ టైంలో సడన్ గా డాక్టర్ అంటే జనాలందరూ రోడ్ల మీద వచ్చేసారు, తినలేదు వాళ్ళకి. అండ్ గవర్నమెంట్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. వెంటనే నరేంద్ర మోదీ ఫస్ట్ గుర్తుకొచ్చిన పేరు ఇస్కాన్. ఫస్ట్ థింగ్ ఈ రిమెంబర్ ఇస్ ఇస్కాన్. దయచేసి మీరు సహాయం చేయండి అని చెప్పి. అండ్ ఇస్కాన్ ఈజ్ నాట్ సో దిస్ థింగ్ ఇప్పుడు లాక్డౌన్ టైంలో ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ గా మంచిగా ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇస్కాన్ ఇస్ నో ఎక్సెప్షన్. ఈవెన్ ఐ రిమెంబర్ లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ స్ట్రగ్లింగ్ ఫైనాన్సెస్. ఎవరైనా అడుగుతాము, ఎందుకంటే మనకి ఇన్కమ్ తగ్గిపోతే ఖర్చులు తగ్గిస్తాము. కానీ మిగతా ఫస్ట్ ఎక్కడ తగ్గిస్తాము? మనం చేసే దాన ధర్మం తగ్గిస్తారు అనమాట. మిగతా విషయం తగ్గించలేము, ఫస్ట్ అక్కడ తగ్గిస్తారు. సో ఆల్రెడీ స్ట్రగ్లింగ్, బట్ గవర్నమెంట్ అడగడము. అండ్ ఇస్కాన్ వాళ్ళ రోజుకి 20 లక్షల మందికి అన్నదానం చేశారనమాట. అండ్ 2020 సంవత్సరానికి మొత్తం భారతదేశంలో అన్ని ఎన్జిఓలు కలిపినా సరే ఇస్కాన్ ఇస్ నెంబర్ 1 ఇన్ దట్ పొజిషన్. ఇది కూడా మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, ఎందుకంటే ఇన్ జనరల్ మనం చెప్పుకోము, ఎవరో తప్ప వీ డోంట్ స్పీక్. సో ఈవెన్ భౌతికంగా చూసినా సరే ఇస్కాన్ అతని గ్రేట్ సర్వీస్. అండ్ నరేంద్ర మోదీ ఇస్కాన్ సేవలు గుర్తించి మదర్ ఎన్జిఓ అని చెప్పి ఇస్కాన్ ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. మదర్ ఎన్జిఓ అంటే ఎన్జిఓస్ లోనే ఒక టాప్ పొజిషన్ అన్నట్టుగా అనమాట. సో దిస్ నరేంద్ర ద గవర్నమెంట్ హస్ డన్ సో. అఫ్ కోర్స్ మాకు ఎవరి సర్టిఫికేషన్ ఏం అవసరం లేదు, వీఆర్ డూయింగ్ అవర్ ధర్మ. బట్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ భౌతికంగా మాట్లాడుకున్నా సరే ఇస్కాన్ సేవలు అద్వితీయం. బట్ అపార్ట్ ఫ్రమ్, కానీ మా దృష్టిలో మేము సమాజానికి చేస్తున్న నిజమైన సేవ ఇది కాదు. ఓపెన్ చెప్తున్నా, ఇంత చేసిన తర్వాత కూడా మేము చెప్తున్నాం, మేము వీఆర్ మేబీ నెంబర్ 1, స్టిల్ వి సే దట్స్ నాట్ ద రియల్ సర్వీస్ వాట్ వీఆర్ ఆఫరింగ్. మేము సమాజానికి ఇస్తున్న నిజమైన సేవ ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను చూసారా, ఇది నేను మేము సమాజానికి ఇస్తున్న నిజమైన సేవ. సో ఇస్కాన్ అవన్నీ చేస్తూ, అంత అన్నదానం చేస్తూ కూడా వారు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేశారనమాట. లాక్డౌన్ టైంలో ప్రతి మందిరం కూడా దే డిడ్ సో మచ్ యాక్చువల్లీ టు రీచ్ అవుట్ టు సో మెనీ పీపుల్. సో అంటే యువతకి, పిల్లలకి, వృద్ధులకి, చదువుకున్న వాళ్ళకి, చదువులకు, ప్రతి ఒక్కరికి వారికి అర్థమయ్యే భాషలో భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని అందించారు. అండ్ దాట్ అకార్డింగ్ టు అస్ ఇస్ ద గ్రేటెస్ట్ సర్వీస్. ఎందుకంటే ఒక వ్యక్తి ఈ రోజు ఆకలితో ఉన్నాడు, నువ్వు అన్నం పెట్టావు, తీరిపోతుంది, నెక్స్ట్ రోజు మళ్ళీ నార్మల్ అనమాట. అవునా కాదు? అది అంటే ఆకలి తీరుస్తాం, కానీ అక్కడితో ఆగిపిస్తే అది పార్షియల్ సర్వీస్ అనమాట. రైట్. అండ్ సెకండ్లీ చెప్తా అంటే ప్రభుపాద అంటారు ఫర్దర్ గా, ఫస్ట్ ఏమంటారు, ఆక్స్ఫర్డ్ సర్వింగ్ సొసైటీ త్రూ ఎడ్యుకేషన్ అంటున్నారు. సో ప్రభుపాద అన్నారు వీఆర్ ఆల్సో సర్వింగ్ సొసైటీ త్రూ ఎడ్యుకేషన్ అని చెప్పి. తర్వాత ప్రభుపాద అంటారు సరే మీ భాషలో చెప్పాలన్నా, ప్రభుపాద అంటారు మీ భాషలో చెప్పాలన్నా సరే సమాజ సేవ అంటే ఏంటి? సమాజ సేవ అంటే సమాజాన్ని ఆనందంగా ఉంచడం. అండ్ ఆ మాటకు వస్తే ఇస్కాన్ కన్నా ఎక్కువ ఎవరు చేస్తున్నారని ప్రభుపాద అంటారు. ఎందుకంటే ఆ టైంలో అమెరికాలో 70s లో కౌంటర్ కల్చర్ మూవ్మెంట్, హిప్పీ మూవ్మెంట్ అంటారు అనమాట. మీలో కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. సో ఒక జనరేషన్ మొత్తము, ఒక వయసు ఉన్న జనరేషన్ మొత్తము సమాజాన్ని బహిష్కరిస్తుంది. ఎందుకంటే దే వర్ ఫెడ్ అప్ అమెరికన్ పాలసీస్ తో అనమాట.
అంటే చదువు, ఇల్లు అన్నీ వదిలిపెట్టేస్తారు అనమాట. మద్యానికి, ఇంటాక్సికేషన్స్ కి, ఎలిసిట్ సెక్స్ కి బానిసలై మొత్తం ఒక సొసైటీ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. గవర్నమెంట్ ఎంత ప్రయత్నించినా సరే వాళ్ళని సభ్య సమాజంలో తీసుకురాలేకపోతుంది అనమాట. బట్ ప్రభుపాద్ ఎప్పుడైతే వెళ్తారో ప్రభుపాద్ వారిని చేరదీసి వారిని బ్రహ్మాండమైన వైష్ణవులుగా తయారు చేస్తారనమాట. ఆ హిప్పీ మూమెంట్ ని డిజాల్వ్ అవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ ఇస్కాన్ ఆ టైంలో. సో ప్రభుపాద్ చెప్తారు, హియర్ చూసి ప్రభుత్వం ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా ఏం చేయలేకపోయింది, కానీ మేము వాళ్ళు పరివర్తన తీసుకొచ్చి వాళ్ళలో మంచి వైష్ణవుని తీస్తాము, కాబట్టి వి మేడ్ హిప్పీస్ ఇంటూ హ్యాపీస్, రైట్ సమాజంలో. అండ్ ప్రభుపాద్ చెప్తారనమాట, సమాజంలో కేవలం పేదవాడు మాత్రమే దుఃఖంలో ఉన్నాడా, డబ్బున్న వాడు లేడా? ప్రతి ఒక్కడు దుఃఖంలో ఉన్నాడు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. ఎంతమంది మా విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ మీదుగా వస్తుంటే ఆ ఫుట్పాత్ మీద ఎంతమంది పడుకుంటూ ఉంటారు, నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఎలా నిద్ర పడుతుందిరా బాబు అని చెప్పాను. కానీ నేను ఎప్పుడు కూడా నా ఫుట్పాత్ లో ఎవరు సూసైడ్ చేసుకోవడం చూడలేదు అనమాట. ఐ నెవర్ సీన్ ఏ బెగ్గర్ కమిటింగ్ సూసైడ్, బట్ ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్, రిచ్ పీపుల్. ఐఐటీలో కూడా నా ఫ్రెండ్స్ సూసైడ్ చేసుకున్న ఉన్నారు. నేను జాయిన్ ఫస్ట్ ఇయర్ బ్యాచ్ లో నా వింగ్ లో ఒకరు సూసైడ్ చేసుకున్నారు చిన్న చిన్న విషయాలకి. సో ఇట్స్ నాట్ దట్ కేవలము పేదవాడికి మాత్రమే సహాయం కాదు, ప్రతి ఒక్కరికి సహాయం కావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా. పేదవాడికి అన్నంతో కడుపు నిండుతుంది, మిగతా వారికి జ్ఞానం కావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి. కాబట్టి సమాజంలో అన్ని వర్గాలకి మనం సహాయం చేయాలి. కానీ ఎవరో నలుగురికి 4 బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసి ఫోటో దిగి అదే మేమే సమాజ సేవ చేస్తున్నాము అంటున్నాం. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ సో వాట్ ఇస్కాన్ ఇస్ డూయింగ్ టు సొసైటీ ఈజ్ ఏ holistic service. ISKCON is a వీడియో స్టక్ అయిందా? ఇప్పుడు ఓకే, ఇంటర్నెట్ అన్స్టేబుల్ గా ఉన్నట్టుంది, ఇక్కడ వెదర్ బాగాలేదు. సెకండ్ ప్రభుపాద్ ఏమన్నా ISKCON ఇస్ వైద్యాలయం అన్నారు అనమాట. వైద్యాలయం అంటే ఏంటి? టిపికల్ గా హాస్పిటల్, అవును కదా? సో హాస్పిటల్లో ఏమవుతుంది చెప్పండి? రోగాలు నయం చేస్తారు. ఏ రోగము? శారీరక రోగం. సో ISKCON ఇస్ ఆల్సో హాస్పిటల్, వైద్యాలయం అన్నారు. మరి ISKCON ఏ రోగాన్ని నయం చేస్తుంది? హృద్రోగం. హృద్రోగం అంటే ద డిసీజ్ ఆఫ్ ద హార్ట్. ఏంటి హృద్రోగము? భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. 2 సందర్భాలు చెప్తాడు. ఒకటి ఏంటంటే కామ, కర్మ, లోభ, మోహ, మద, మాత్సర్యం వినే ఉంటారు. లస్ట్, యాంగర్, ప్రైడ్, గ్రీడ్, ఎన్వి, ఇల్యూషన్. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటంటే భగవంతుడు భగవద్గీతలో చెప్తారు అనమాట. అంటే భౌతిక ప్రపంచంలో వచ్చిన ప్రతి జీవి కూడా 2 జబ్బులతో వస్తాడు. అంటే పుట్టుకతోనే హ్యాండిక్యాప్ అనుకోండి, కొంతమంది పుట్టుకతోనే హ్యాండిక్యాప్ పుడతారు కదా, అలాగా. సో పుట్టుకతోనే మన అందరూ హ్యాండిక్యాప్ అనమాట. ఏంటది అంటే పుట్టుకతోనే మనందరం హార్ట్ డిసీజ్ తో పుట్టాము. ఏంటి ఆ డిసీజ్? 2, ఈశ్వరోహం, అహం అనేది. ఈశ్వరోహం అంటే ఏంటంటే ఈశ్వర అంటే ఏంటి? లార్డ్. ఈశ్వరోహం, అహం, ఐఎమ్ ద లార్డ్. అహం అమేతి అంటే ఎవ్రీథింగ్ ఇస్ మెంట్ ఫర్ మై ఎంజాయ్. అంటే నేను ఐఎమ్ స్పెషల్, నేను గొప్పవాడిని, ప్రతిదీ నాకు ఆనందం కొరకు. అవునా కదా? ఒక రిక్షా పుల్లర్ కూడా ఏమనుకుంటాడు? ఇంటికి వస్తే నేను చెప్పినట్టు అంతా వినాలి, అంతా నా మాట వినవాడు నా ఫ్రెండ్, నా మాట వినవాడు నా ఎనిమి. సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనమాట. సో ఈశ్వరోహం మహామేతి ప్రతి ఒక్కరిలో ఇది ఉంటుంది. ఇది ఉంది కాబట్టి భగవంతుని ధామం నుంచి భౌతిక ప్రపంచానికి మనం వచ్చామన్నమాట. సో ఈ జబ్బు నయం అవ్వనంత వరకు, ఈ భౌతిక ప్రపంచం క్వారంటైన్ ప్లేస్ లాంటిది. ఈ జబ్బు నయనంత వరకు, నయం అవనంత వరకు మనం తిరిగి భగవంతుని ధామానికి చేరుకోలేము. సో ఇప్పుడు మనకి ప్రస్తుతం బయట చూసినట్లయితే కోవిడ్ పాండమిక్, రైట్? సో దిస్ కోవిడ్ పాండమిక్, సో గవర్నమెంట్ డిఫరెంట్ నెంబర్స్ చెప్తుంది. కొంతమంది అంటున్నారు 10% ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయింది భారతదేశం మొత్తం, కొంతమంది 20% అంటున్నారు. సార్ 10% 20% అనుకోండి, ఏదో అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సార్ 50% అనుకోండి. కానీ ఈ హృద్రోగం, ఈ యొక్క వైరస్, ఇది ఎంత పర్సెంట్ ఎఫెక్టెడ్? 100%. అవునే కదా? భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఈ జబ్బు ఉంటుంది అనమాట. 100% ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ మనము, రైట్? అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట 10% ఎఫెక్ట్ అయింది, దానికే వ్యాక్సిన్ అరేంజ్ చేయడం కోసము కింద మీద పడుతున్నారు పాపం. గవర్నమెంట్ ప్రతి ఒక్కరు తిడుతున్నారు, అదేదో చాలా సులభంగా అనుకున్నట్లుగా. ఎవ్రీవన్ ఈస్ క్రిటిసైజింగ్ అనమాట. అండ్ వ్యాక్సిన్ కోసం, ఎందుకంటే వ్యాక్సిన్ షార్టేజ్.
కానీ ఇక్కడ వాట్ ఈస్ ద వ్యాక్సిన్? ఇప్పుడు ఈ హృద్రోగం అనే ఈ యొక్క ఇన్ఫెక్షన్ కి వ్యాక్సిన్ ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ భగవంతుని నామము, దిస్ ఇస్ ద రియల్ వ్యాక్సిన్. సో భగవంతుని నామం ద్వారా హృదయం సంపూర్ణంగా శుద్ధీకరణ అవుతుంది అనమాట. అండ్ బయట వ్యాక్సిన్ దాని బ్లాక్లో అమ్ముతున్నారు, దానికి డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ ఆ వ్యాక్సిన్ ఫ్రీ, అవును కదా? ఎప్పుడైనా వేసుకొని వాళ్ళు నీకు మంత్రం ఇస్తాను, దట్ ఈస్ ద రియల్ వ్యాక్సిన్, దానికి 1300 రూపాయలు 1500 రూపాయలు మీరు ఫైన్ పే చేయాలి. ఎవరైనా అన్నారు అలాగా? అంటే నాకు చెప్పండి, పట్టుకుంటాను వాళ్ళని. సో దిస్ వ్యాక్సిన్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ దిస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆ వ్యాక్సిన్ కోసం పడిగాపులు కాయాలి, లైన్లో నిల్చోవాలి, ఇంతది. ఈ వ్యాక్సిన్ అలా కాదు. భక్తులే మీ ఇంటికి వచ్చి బాబు జపం చేయండి నాయన అని చెప్పి జపం చేసి తిరిగి ప్రసాదం ఇస్తారు కూడా ఫ్రీగా. యూ చాంట్, దే ఫ్రీ అనమాట. రిటర్న్ గా ప్రసాదం కూడా ఇస్తారనమాట. అండ్ మూడవ డిఫరెన్స్ చూసినట్లయితే, ఆ బయట వ్యాక్సిన్ మనం చూసినట్లయితే ఆ వ్యాక్సిన్ ఎఫికసీ అంటే అది ఎంత బాగా పనిచేస్తుంది అనే విషయానికి వస్తే ఒక గ్యారంటీ లేదు. ఒక్కొక్కరు ఒక మాట అంటున్నారు, 10%, 50%, 70% అని చెప్పి. కానీ ఈ వ్యాక్సిన్ ఏంటది? హరినామం. 100% ఎఫికసీ అనమాట, 100% గ్యారంటీ, ఖచ్చితంగా పనిచేస్తుంది. అండ్ ఆ వ్యాక్సిన్ ఖర్చు పెట్టాలి. ఈ వ్యాక్సిన్ ఫ్రీ కాదు, ఈ వ్యాక్సిన్ కూడా ఖర్చు పెట్టాలి. భగవంతు నామం అనే వ్యాక్సిన్ కూడా ఖర్చు ఉంది. శాస్త్రం అంటుంది. ఏంటా ఖర్చు? ఈ ఖర్చు కాదు, వేరే ఖర్చు. దేర్ ఇస్ ఎ ప్రైస్ ఫర్ ద హోలీ నేమ్, దట్ ఈస్ కాల్డ్ శ్రద్ధ. శ్రద్ధ మీన్స్ ఫెయిత్. సో ఫెయిత్ ఈస్ ద ప్రైస్ యూ హ్యావ్ టు పే. శ్రద్ధ అనేది మూల్యం చెల్లించాలన్నమాట ఈ యొక్క వ్యాక్సిన్, భగవంతుని నామం తీసుకోవడానికి అనమాట. అండ్ ఆ వ్యాక్సిన్ తయారు చేయడానికి భారతదేశంలో 2 ఉన్నాయి. భారత్ బయోటెక్ కోవాక్సిన్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా SSI కోవిషీల్డ్, అవునా కదా? కింద మీద పడుతున్నాయి వ్యాక్సిన్ షార్టేజ్, జనాలు తిరుగుతున్నారు అనమాట. కానీ ఈ వ్యాక్సిన్, సో ఎన్నెన్నో కంపెనీలు ఉన్నాయి, ఎన్నెన్నో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, సో మెనీ కంపెనీస్, ఫైజర్, ఆస్ట్రాజెనికా, ఎలాయ్ లిలీ, MSD, డైచి. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నప్పుడు ఐ వర్క్డ్ యాజ్ ఏ స్ట్రాటజిక్ కన్సల్టెంట్ ఫర్ US ఫార్మా డొమైన్. నేను US ఫార్మా ఇండస్ట్రీలో వాళ్ళ బిజినెస్ పెంచడానికి కోసం నేను ఒక కన్సల్టెంట్గా పనిచేసేవాడిని నా జాబ్ లైఫ్లో. ఫైజర్ని ఇండియాకి తీసుకొచ్చిందే నేను, మీకు తెలిసినట్టయితే. సో అంటే అవర్ టీమ్, నేను కాదు, మా కంపెనీ. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ సో ఎన్నెన్నో పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఒక వైరస్ వస్తే ఇమ్మీడియట్ గా కింద మీద పడి వ్యాక్సిన్ కోసం ట్రై చేస్తున్నారు, ఒక రెమెడీ కోసం, రైట్? అండ్ కానీ ఎన్ని కంపెనీలు వచ్చినా సరే ఈ హృద్రోగం అనే ఈ యొక్క రోగానికి మందు ఎవరు తయారు చేయలేరు. ఆ మందు ఎక్కడ ఉంటుంది? మన దగ్గరే ఉంటుంది. ఏంటది? భగవంతుని నామం. అదే దివ్య ఔషధం అనమాట. అండ్ దీనికి షార్టేజ్ అయితే లేదు, అన్లిమిటెడ్, అవునా కదా? భగవంతుని నామం ఎవరైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాబట్టి ప్రభుపాద గారు ఏమంటారంటే, అఫ్ కోర్స్ ఇస్కాన్ అనేది విద్యాలయం, అంటే దేవాలయము, వైద్యాలయం అంటే హాస్పిటల్. బట్ ఇట్ ఆల్సో మీన్స్, గౌరవపురం రీసెంట్ గా ఒక సీనియర్ డివోట్ చెప్పారనమాట, ఇస్కాన్ ఇస్ ఏ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అని చెప్పారనమాట. ఫార్మసీ ఇండస్ట్రీ అని చెప్పారు. అంటే ఫార్మసీ ఇండస్ట్రీ అంటే ఏమవుతుంది? అక్కడ మెడిసిన్ తయారవుతుంది అనమాట. సో ఇస్కాన్ ఇస్ మెడిసిన్ తయారు చేయడము, డిస్ట్రిబ్యూట్ చేయడము, దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ, అవునా కాదా? సో ఇస్కాన్ అన్నది కూడా అదే రకంగా మందు తయారు చేస్తుంది. ఏంటా మందు? భగవంతుని నామం, దివ్య ఔషధం తయారు చేస్తుంది అనమాట. సో ప్రభుపాద సేస్ we are supposed to distribute this holy name which is the vaccine. సో అందుకనే భక్తులు అనే వాళ్ళు చెప్పాను కదా, ఒక వైష్ణవుడు అనే మాటకి పర్యాయ పదం ఏంటి? కృప, దయ. కాబట్టి వాళ్ళు ఈ దివ్య నామం కోసం, కాబట్టి ప్రభుపాదులు ఇస్కాన్ సంస్థ స్థాపించిన కారణం ఏమిటి? 2. సో ఎవరైనా సరే ఇస్కాన్ మందిరాలకు వచ్చారంటే ఫస్ట్ వాళ్ళకి మనం చేసే నెంబర్ 1 సర్వీస్, అఫ్కోర్స్ భగవంతుడు దర్శనం ఎలాగ తీసుకుంటారు, బట్ అక్కడతోనే ఆగిపోయి ఇస్కాన్ మందిరాలు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక బోధన ఏదో ఒక విధంగా సమ్ హౌ అదర్ ఈ బోధన అందించాలి అని చెప్పి. దట్ ఇస్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి భగవంతుని నామం మీద నమ్మకాన్ని కలిగించి వారి చేత భగవంతుని నామాన్ని జపం చేయించాలి. ఎందుకంటే తద్వారా కేవలం నామం మాత్రమే, చూడండి, నామం వలన మాత్రమే మనం భగవంతుని చేరువగలం. కలియుగంలో భగవంతుని నామం అనేది యుగధర్మం, ఇంతకు మించిన మార్గం మరొకటి లేదనమాట. సో దిస్ ఇస్ ద, ఇఫ్ యు ఆస్క్ మీ వాట్ ఇస్కాన్ ఇస్ ఆల్ అబౌట్, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్, రైట్? రైట్. సో నలుగురు సమాజం కోసం పాటుపడుతున్నాం అనమాట. అయితే ఇది అందరికీ అర్థమవుతుందా? నాట్ నెసెసరీ. ఎందుకంటే యాజ్ ఎ సెడ్, ఈవెన్ ఒక మూర్ఖుడికి కూడా భౌతికమైన సేవ చేస్తే అర్థమవుతుంది. కానీ ఆధ్యాత్మిక స్థాయిలో సేవ చేయడం అన్నది
అందరి అర్థం చేసుకోలేకపోవచ్చు, బట్ దట్ ఈస్ అల్టిమేట్. ఒక దారి తప్పిన పిల్లవాడిని తన తల్లిదండ్రులుగా చేర్చడం అనేది నిజమైన సేవ. వాడికి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చాక్లెట్ ఇస్తే అది ఒక రకమైన సేవ. సిమిలర్గా మనందరము జీవాత్మలందరూ దారి తప్పిన వాళ్ళం అనమాట. భగవంతుడు దామానికి ఇక్కడికి వచ్చాను, తిరిగి మన తండ్రి భగవంతుని చేరుకోవడం అనేది నిజమైన అదృష్టము. అది ఇస్కాన్ మనకి ఇస్తుంది. సో ప్రభుపాద్ ఇస్కాన్ సంస్థను ఎప్పటికీ ఆధ్యాత్మిక సంస్థ కిందనే సమాజం గుర్తించాలి అనుకున్నారు తప్ప ఒక సాధారణ భౌతికమైన సమాజ సేవ సంస్థ కింద గుర్తించాలని కోరుకోలేదు ప్రభుపాదుల వారు. ఆల్దో వీఆర్ డూయింగ్ సో మచ్, బట్ వీ నెవర్ బోస్ట్ ఇట్, రైట్. సెకండ్ థింగ్, ఇట్స్ అబౌట్ ఇస్కాన్ విజయవాడ. సో ఇస్కాన్ విజయవాడ గురించి చెప్పాల్సి వస్తే, మన ఇస్కాన్ విజయవాడ మందిరం విజయవాడ అంటే కృష్ణానది ఒడ్డు మీద, లిటిల్ అవే ఫ్రమ్ ద సిటీ, సుమారు 20 ఏళ్ళ కింద నిర్మించబడింది అనమాట. అఫ్ కోర్స్ నగరంలో ల్యాండ్స్ దొరకడం అనేది కష్టం సార్. ఇన్ జనరల్గా ఇస్కాన్ మందిరాలు ఎప్పుడైనా సరే కొంచెం దూరంగా ఉంటాయి సిటీకి, బట్ సిటీ అనేది ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది కాబట్టి తర్వాత సిటీ మధ్యలో కనిపిస్తాయి అనమాట. కానీ సమ్హౌ విజయవాడ ఈ డైరెక్షన్ ఎక్స్పాండ్ అవ్వలేదు. సో దిస్ టెంపుల్ ఇప్పటికీ సిటీ బయటనే ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జనానికి రాకపోకలు కష్టము, మరియు మనకి ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడము, మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో కాబట్టి నాకన్నా ముందు ఉన్న అధ్యక్షులు, వైష్ణవులు అందరూ చాలా కష్టపడ్డారు. కానీ యాజ్ ఎ సెట్ ఈ యొక్క మన లొకేషన్ కన్స్ట్రైంట్ వలన, కొన్ని కారణాల వలన అనుకున్నంతగా మనం గ్రోత్ కాలేకపోయాము, రైట్. మనకన్నా తర్వాత కూడా వచ్చిన మందిరాలు కూడా బాగా గ్రోత్ అయ్యాయి ఫ్యాక్ట్గా చెప్పాలంటే. సో బట్ లేటర్ ఆన్ కొన్ని కారణాల వలన బస్ మరియు స్టేట్ క్యాపిటల్ అప్పట్లో విజయవాడ చెప్పడం ద్వారా సో విజయవాడ మందిరం డెవలప్ చేయాలని చెప్పి కొత్తగా ఒక టీంని పంపించడం జరిగింది. సో ఆ టీంలో నేను రావడం జరిగింది అనమాట. నాతో పాటు కొంతమంది భక్తులు వచ్చారు. అండ్ అవర్ టీమ్ ఇస్ అ స్మాల్ టీమ్. చెప్పాలంటే ఇస్కాన్ విజయవాడ ఇస్ అ స్మాల్ టీమ్, 6 బ్రహ్మచారీస్ అండ్ 5 ఆఫ్ దమ్ ఆర్ IITians అనమాట. సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో, సౌత్ ఇండియాలో మొత్తం చూసుకున్నా సరే ఇస్కాన్ విజయవాడలో ఉన్న కైండ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్చువల్స్ అందరూ చాలా మంది ఫారెన్ రిటర్న్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. సో అది నాకు తెలిసి వేరే ఇస్కాన్ మందిరంలో లేరు. టీమ్ మే బి స్మాల్ అండ్ అవర్ కాంగ్రిగేషన్ డివోటీస్ ఆర్ ఆల్సో నాట్ టూ మెనీ. కానీ ప్రతి ఒక్కరు ఒక జమ్ అనమాట. ఇప్పుడు మరి మీరు చూసినట్టుగా మన మాతాజీన మోహిని రూప్ మాతాజీ లాగానే దేర్ ఆర్ మెనీ డైమండ్స్. సో లిటిల్ పాలిషింగ్ వాజ్ నీడెడ్, రైట్. అండ్ సో ఫస్ట్ మేము వెన్ ఐ కేమ్ హియర్ ఐ అండర్స్టూడ్, సరే ఇక్కడ మనకి నగరంలో దూరంగా ఉంది, నగరంలో మనకి ఒకటి ఉండాలి, అప్పుడు మనం ఇంకా బాగా ప్రచారం చేయొచ్చు అని చెప్పి వీఆర్ ట్రైయింగ్. అండ్ 1.5 year నగరంలో ప్రచారం చేస్తూనే ఉన్నాము. అండ్ లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు, లాక్డౌన్ అన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి మందిరం ఇస్కాన్ అనే కాదు, ప్రతి సంస్థ కూడా, ఆధ్యాత్మిక సంస్థలు ముఖ్యంగా చాలా ఇబ్బంది పడ్డాయి. ఎందుకంటే డొనేషన్స్ ఆగిపోతాయి కాబట్టి. వీరన్నాం చారిటీ అనేది ఫస్ట్ ఆపేస్తారు జనాలు, వేరే ఖర్చులు ఆపకపోయినా సరే. సో ఐ వాజ్ థింకింగ్, సరే మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బయటకు వెళ్ళకూడదు అని చెప్పి. బట్ అండ్ లేట్ ఐ వాజ్ సీయింగ్ ద న్యూస్, జనాలు అందరూ స్ట్రగుల్ అవుతున్నారే అని చెప్పి చాలా బాధేసింది. తర్వాత మనం చూసి వలస కూలీలు కూడా ఇలా అవుతున్నారు, జనాలు కొంచెం చచ్చిపోతున్నారు అని చెప్పి ఎప్పుడైతే అది చూడడం జరిగిందో ఐ వాజ్ లైక్ డీప్లీ మూవ్డ్. నా వల్ల ఇంకా కాలేదనమాట. ఒక సాధువు అని చెప్పుకొని ఎదుటివాడి కష్టాన్ని పంచుకోలేనప్పుడు ఎందుకు సాధువు కింద బతకడం అని చెప్పాను. ఆ మాత్రానికి కుటుంబాన్ని, కెరియర్ని, ఒక చదువుని అవన్నీ విడిచిపెట్టాలా అని చెప్పి. సో వి డిసైడెడ్ దట్ సరే భగవంతుడే చూసుకుంటాడు, మనకు ఉన్నది పెట్టేద్దామని చెప్పి మేము అప్పటి నుంచి అన్నదానం చేయడం మొదలు పెట్టామన్నమాట. సో అలా చేయడం మొదలు పెట్టామో లేదో నేను చెప్పినట్టుగా ఇమ్మీడియట్ గా ఎక్కడెక్కడే పుట్టులోంచి పాములు వచ్చినట్టుగా బయటకు వచ్చినట్టుగా ఒక్కొక్కరు బయటకు రావడం మొదలెట్టారనమాట. స్వామీజీ మీరు చేస్తున్నా చాలా మంచి పని, ఓకే నేను సపోర్ట్ చేస్తాను, నేను అని చెప్పి. సో అలాగే ఆ రోజుకి 2,000 మంది 3,000 మందికి సో మంత్స్ టుగెదర్ మేము అన్నదానం చేయడం జరిగింది. అంతకు ముందు నుంచే నేను ఆన్లైన్ లో ఈ క్లాస్ అవడం చెప్తుండేవాడిని. బట్ స్టిల్ పీపుల్ ఆర్ జస్ట్ అటెండింగ్. అంటే వాళ్ళకి నిజంగా ఇది అంత వాల్యుబుల్ జరిగి అనిపించకపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం భౌతికంగా సేవ చేసామో అండ్ పీపుల్ వర్ లైక్ సో మచ్ సపోర్టివ్. సో ఆ విధంగా లాస్ట్ లాక్డౌన్ టైంలో చాలా ఇస్కాన్ విజయవాడ చాలా బాగా సేవ చేసింది, లాక్స్ ఆఫ్ పీపుల్. అంతేకాకుండా కోవిడ్ పేషెంట్స్ కి ఎమోషనల్ గా డ్రైన్ అయిపోయి ఉంటారు కాబట్టి వారికి కోవిడ్ కౌన్సిలింగ్ మన డివోటీ డాక్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీ వాంట్ లాట్ ఆఫ్ గుడ్ నేమ్. అదంతా అయిన తర్వాత కోవిడ్ కొంచెం తగ్గింది, స్టిల్ ఇట్ ఇస్ దేర్. నాకు అనిపించింది సరే మనం సేవ చేసాం, మంచిదే, భౌతికంగా చేసాము, ఇట్ వాజ్ నీడెడ్, ఆ టైంకి అది అవసరం ఎందుకంటే జనాలకి. కానీ ఇప్పుడు మనము ఇక్కడతో ఆగిపోకూడదు, ఇప్పుడు జనాలకి మనము ఇంకా ఏదో ఇవ్వాలి అని చెప్పి, అసలైంది ఇవ్వాలి. సో అప్పుడు పుట్టిన ఐడియానే ఈ గీతా ఫర్ యూ కోర్స్, రైట్. దిస్ వాజ్ హ్యాపెండ్ అరౌండ్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్.
రైట్. సో లేదు, మనము అది కూడా ఈ టైం జనాలు అందరూ ఇళ్లలో ఉంటారు కాబట్టి ఈ టైం మనం ఏదైనా స్టార్ట్ చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది. జనాలు కూడా షేక్ అయ్యారు కదా, చాలా మంది చూసారు, ఇప్పుడు కోటీశ్వర్లు కూడా పోయారు అనమాట. వాడు కోట్లు ఎందుకు పనికొచ్చాయి, అవునా కదా. సో సో అందుకని అంటాను, ఇప్పుడు నేను ఎప్పుడు నా కాదు చెప్తుంటాను అనమాట. ఏమంటానంటే, నువ్వు భగవంతుని చేసిన ఒక్క నామము, నువ్వు భగవంతుని చేసిన ఒక్క నిమిషం సేవ, నువ్వు భగవంతునికి ఇచ్చిన ఒక్క రూపాయి, ఇది మాత్రమే శాశ్వతము, ఇది మాత్రమే నీ సంపద. నీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఉండొచ్చు, కానీ ఈవెన్ ఇఫ్ యూ గివ్ 1 రూపీ టు గాడ్, ఆ 1 రూపాయి మాత్రమే, ఆ విలువ మాత్రం నిజం ఉంటుంది, మిగతా అంతా వేస్ట్, వృధా. సిమిలర్గా నువ్వు 100 ఏళ్ళు బతకొచ్చు, నువ్వు 100 ఏళ్ళు బతకొచ్చు నువ్వు, కానీ నువ్వు 1 నిమిషం కూడా భగవంతుని నామం జపం చేయలేదు. వాటి 10 ఏళ్ళు బతకొచ్చు, బట్ దాన్ని భగవన్ నామం జపం చేస్తావు. సో మనం ఎన్నేళ్ళు బతికామన్నది కాదు, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ కన్నా క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎలా నువ్వు బతికావు, నీ సమయాన్ని ఎలా ఉపయోగించుకోవడం ముఖ్యం. కాబట్టి నువ్వు భగవంతుని సేవలో 1 నిమిషం సేవ, 1 మంత్రం, అది మాత్రమే శాశ్వతం, అది మాత్రమే మనతో పాటు ఉంటుంది అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ జనాల్లో కొంచెం ఒక రకమైన మార్పు వస్తుందని చెప్పి ఈ గీతా ఫర్ యూ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వెన్ యూ డిడ్ దాట్, 5 days ముందు మనం పోస్టర్ రిలీజ్ చేసాము, 5 రోజుల్లో 6,000 మంది రిజిస్టర్ అయ్యారనమాట. అండ్ వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ ఏ ఫినామినల్ దిస్ థింగ్. అండ్ మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సెటప్ లేదు, బట్ ఉన్నంతలోనే చెప్పాము మేము. వాట్ ఎవర్ వీ హ్యాడ్, బేసిక్ ఇయర్ ఫోన్ లోని, బేసిక్ ల్యాప్టాప్ లోని కెమెరాతో చెప్పడం జరిగింది. బట్ స్టిల్ సో మెనీ పీపుల్ పిక్డ్ అప్ అండ్ ఇట్ బికమ్ గర్గాంటియస్ సక్సెస్ అనమాట. అంటే చాలా సక్సెస్ఫుల్. ఫస్ట్ బ్యాచ్ అయితే ఈ రోజు వరకు ఇప్పటికీ నన్ను విడిచిపెట్టట్లేదు అనమాట. వాళ్ళు ఈ రోజు వరకు రెగ్యులర్ టచ్ లో ఉంటారనమాట. సో చాలా మంది భగవంతు నామాన్ని జపం తీసుకోవడం జరిగింది, రెగ్యులర్ గా జపం అన్ని. వాళ్ళు చెప్పారు, ప్రభుజీ ఎప్పటి నుంచో మా భార్యలు ఏడిపిస్తున్నారు, ఇది అది మానలేకపోతున్నాం, కానీ మీరు ఎప్పుడైతే చెప్పారో మా అన్ని మానేసామని చెప్పింది. సో చాలా మంచి అలవాట్లు నేర్చుకున్నారు. అండ్ ఈరోజు ప్రతిరోజు వాళ్ళు కూడా మంచి వైష్ణవుల కింద తయారయ్యారు. మీకు తెలుసో లేదో, సాయంత్రం ఐరౌండ్ మాత్రం చెప్పారు, ఈవినింగ్ సుదర్శన్ మహాయజ్ఞం చెప్పారు, అది నరసింహస్వామి. ఓకే. సో more than 200 people are joining for that, మార్నింగ్ more than 100 people are there. ప్రతిరోజు సమాజంలో ఈ కోవిడ్ వల్ల బాధితులు వారి యొక్క శ్రేయస్సు కొరకు మనం 40 నిమిషాల పాటు వారి గురించి ప్రార్థిద్దాము అని నేను చెప్పినప్పుడు ఐ ఎక్స్పెక్టెడ్, ఆల్రెడీ వాళ్ళు జపం చేస్తున్నారు, ఎక్స్ట్రా మళ్ళీ 40 నిమిషాలు ఇస్తారా అని చెప్పి. కానీ 300 మంది సుమారుగా వస్తున్నారంటే చూడండి, అంటే వాళ్ళలో కూడా ఎంత పరివర్తన వచ్చిందో అన్నది. ఫస్ట్ 2 పరివర్తన, అంటే ఒకటి భగవంతుని నామము మనం జపం చేయడం ద్వారా వాళ్ళకి మనం నిజమైన సేవ చేస్తున్నాము, దానికి ఎంతో విశ్వాసం కావాలి భగవంతుని నామం మీద. రెండవది ఒక నమ్మకం ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, కానీ ఎదుటివాడి కోసం రోజు గంట సేపు ఎందుకు కేటాయించాలి? ఎవరు కేటాయిస్తారు గంట సేపు రోజు? కానీ వాళ్ళు కేటాయిస్తున్నారే. ఆల్ గీతా స్టూడెంట్సే, ఆ 200 మంది మొత్తం గీతా స్టూడెంట్స్, 300 మంది. అంటే చూసారా, వాళ్ళలో కూడా ఆ వైష్ణవత్వం అంటే ఏంటి చెప్పాను ఇంతకలా, దయ, కరుణ, జాలి. సో వాళ్ళలో కూడా అది వచ్చింది అనమాట. సో దే ఆర్ బికమ్ సచ్ ఏ నైస్ బ్యాచ్ పీపుల్ అనమాట. సో ఈ విధంగా బ్యాచ్ 1, తర్వాత బ్యాచ్ 2, బ్యాచ్ 3. సో లాస్ట్ 7-8 months మనము ఇప్పటికి 18,000 ఈ బ్యాచ్ తో కలుపుకుంటే 19,500 ఇంచుమించు సుమారుగా 19,000 సుమారుగా మనకి ఇప్పటి వరకు మనము అంతమందికి భగవద్గీత నేర్పించగలుగుతున్నాం అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, దిస్ ఇస్ ఫర్ ద అడల్ట్స్. ఇది కాకుండా నా చిల్డ్రన్స్ కి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 1,300 మంది రిజిస్టర్ అయ్యారు. అండ్ యూత్ 600 మందికి బ్యాచెస్ నడుస్తుంది. సో ఫర్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వీఆర్ ఆఫరింగ్ వేరియస్ సర్వీసెస్, రైట్. సో మా ఆబ్జెక్టివ్ ఒకటే, సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుపాద గారు చెప్పినట్టుగా ఈ రోజు సమాజంలో నిజమైన నెసెసిటీ ఏంటి? నిజమైన నెసెసిటీ ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లోపించడం. అదర్వైజ్ అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్తున్నాము, కానీ ఎందుకు జనాలు హ్యాపీగా లేరు? ఇన్ ఎవ్రీ నేమ్ ఏ స్పియర్, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీఆర్ అడ్వాన్సింగ్. అవునా కాదా చెప్పండి నేను. కానీ ఎక్కడ లోపం ఉంది అంటే, బికాస్ వీఆర్ స్పిరిచువల్ లివింగ్ బీయింగ్స్, శరీరానికి అన్ని సమకూర్చుకుంటున్నాం, ఆత్మని సంపూర్ణంగా ఇగ్నోర్ చేస్తున్నాం అనమాట. ఆత్మ స్థాయిలో మనం ఏం చేయట్లేదు, కాబట్టి ఆత్మ రోధిస్తుంది. అందుకని ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్, జనాల్లో ఎవరిలో ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ లేదు, రైట్. సో సమాజానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలి, జనాలను క్రమబద్ధంగా సొసైటీలో ఉంచాలి అని చెప్పి, పాపరహిత జీవితాన్ని, భగవంతుని యొక్క కృపని వారు ఆస్వాదించి అనుభవించే చేయాలని చెప్పి. సో వీఆర్ డూయింగ్ దట్ అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ దిస్. ఎందుకంటే యాక్చువల్ మొదటి నుంచి మాకు రిజల్ట్స్ రావడం మొదలెట్టే. ఒక లేడీ అయితే ఫోన్ చేసింది, ప్రభు ఈరోజు సాయంత్రం సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, బికాజ్ ఐఎమ్ ఫెడ్ అప్ విత్ ద మిజరీస్, ఇంటి సమస్యలు ఇది అది అని చెప్పి. కానీ క్లాస్ అయిన తర్వాత క్లాస్ మీద కొంచెం చెప్పారు పాయింట్స్,
నిజంగా అర్థమైంది నేను ఏంటి జీవితం అనేది ఏంటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దేనికోసం వరి అవ్వాలి, దేనికోసం వరి అవ్వకూడదు. 2వ అధ్యాయంలోనే కృష్ణుడు చెప్తాడు దేనికోసం వరి అవ్వాలి, దేనికోసం అవ్వకూడదు అని చెప్పింది. సో నిజంగా నాకు కళ్ళు తెరిచాయి ప్రభు అని చెప్పి ఆవిడ చెప్పింది. సో దట్ జస్ట్ వన్ టెస్టిమోనియల్. అలాగే ఎన్నెన్నో ఎంతెంతో మంది. అండ్ నేను రీసెంట్గా కోవిడ్లో హాస్పిటల్ సిక్ అవ్వడం జరిగింది. ఐ వాజ్ హాస్పిటలైజ్డ్ అండ్ ఐ సా దట్ నా కళ్ళెదురుగా నలుగురు చనిపోయారు. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ షాక్ ఫర్ మీ. అండ్ వాళ్ళందరూ ఐసీయూలో రోజుకి 50,000 రూపాయలు కట్టి, అఫ్ కోర్స్ నాకు అంత సీరియస్ ఏం అవ్వలేదు, బట్ ప్రికాషనరీ మెజర్లో తెలిసిన వాళ్ళు కాబట్టి ఐసీయూలో కొంచెం స్పెషల్ కేర్లో చూశారు. ఐఎమ్ నాట్ అనే ఆక్సిజన్, బట్ దేవర్ ఆల్ ఆన్ వెంటిలేటర్స్. అండ్ ఎంతెంతో డబ్బులు అయి ఉండొచ్చు, ఎంతెంతో సంపాదించుకుని ఉండొచ్చు, ఎంతెంతో జీవితంలో పైకి వచ్చి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆ మృత్యు సమయంలో వారికి దెర్ ఇస్ నో షెల్టర్ ఫర్ దమ్. ఆన్ ద అదర్ హ్యాండ్ నా విషయం చూసుకున్నట్లయితే ఐ ఫెల్ట్ దట్ కొన్ని 100 మంది 1000 మంది నా కోసం జపం చేస్తున్నా, నాకన్నా ఎవడో అదృష్టవంతులు అనుకున్నాను నేను ఇప్పుడు. తర్వాత వీళ్ళందరికీ కూడా మనం భగవంతుని యొక్క జ్ఞానాన్ని పంచాలి. సో ఇంకా నాకు ఐఎమ్ ఫీలింగ్ మోర్ డిటర్మైండ్. నేను ఇప్పుడు జనాల యొక్క కష్టాన్ని దుఃఖాన్ని నా కళ్ళెదురుగా చూశాను కాబట్టి ఇంత, అందుకని ఆచార్యులు వాళ్ళకి ఎక్కడి నుంచి అంత శక్తి వస్తుంది, తమ గురించి ఆలోచించకుండా నలుగురి గురించి ఆలోచించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వారికి తెలుసు తోటి వారి బాధని తన బాధ కింద భరిస్తారు కాబట్టి తన సుఖాన్ని కొంచెం పక్కన పెట్టుకుని నలుగురి కోసం కష్టపడతారు అనమాట. సో వి ఫెల్ట్ మనం ఎలాగైనా సరే ఈ జ్ఞానాన్ని కనీసం 1,00,000 మందికి మనం చేర్చాలి ఈ సంవత్సరం చివరికి వెళ్ళాలని చెప్పి. అండ్ వీఆర్ టేకింగ్ బేబీ స్టెప్స్ ఇన్ దట్ రిగార్డ్. అండ్ ముఖ్యంగా బట్ అయితే మాకు క్లారిటీ ఉంది ఏంటంటే, నేను చెప్పినట్టుగా 2 years నుంచి నేను నగరంలో మనకు ఒక ప్రత్యేకమైన ఒక సెంటర్ ఉండాలి. ఎందుకంటే వీఆర్ హియర్, కానీ ఇక్కడికి జనాలు రావడం చాలా కష్టం. మన మందిరానికి చాలా దూరము. నెక్స్ట్ పక్కనే సీఎం ఉన్నాడు, పక్కనే హైకోర్టు, సెక్రటేరియట్, కాబట్టి అది విఐపి రోడ్ అయిపోతుంది, ఎప్పుడైనా బ్లాక్ చేసేస్తూ ఉంటారు. సో సిటీలో మనకు ఉంటే అండ్ ఇప్పుడు మన టెంపుల్లో చూసాం, విజయవాడలో చూసినట్లయితే 5-6 బ్రహ్మచారులు, కొంతమంది కాంగ్రిగేషన్, కానీ ద అమౌంట్ ఆఫ్ సర్వీస్ వీఆర్ డూయింగ్ ఈ రోజు ఎంటైర్ సౌత్ ఇండియా చెప్పలేనేమో కానీ అట్లీస్ట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ప్రీచింగ్ చేస్తున్న మందిరం ఇస్కాన్ విజయవాడ. అండ్ దిస్ వీఆర్ డూయింగ్ విత్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్. జనాలు షాక్, అంటే ప్రతి సెంటర్ మమ్మల్ని అడుగుతుంది ఎలా మీరు ఎంత ఎలా చేయగలుగుతున్నారు, మాకు కూడా కొంచెం గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి. అంటే ఐఎమ్ నాట్ బోస్టింగ్ అవసరం, బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఎంత చిన్న టీంతోనే మనం ఇలా చేయగలిగినప్పుడు మన టీంని మనం పెంచుకోగలిగితే మనం ఇంకా ఎంతమంది రీచ్ అవుట్ అవ్వచ్చు. యాక్చువల్గా ఆ ఐడియాలో పుట్టిందే మనము మిగతా వాళ్ళు కూడా ప్రచారం ట్రైన్ చేయాలి. మొదట నేనే చెప్పేవాడిని, రోజు 4 సార్లు చెప్పేవాడిని, ఆ పీపీటీస్ తయారు చేసేవాడిని, మీకు రోజు మీకు మెసేజ్లు వస్తున్నాయే ఆ మెసేజ్లు తయారు చేసేవాడిని. అండ్ ఆన్లైన్లో మీరు ఇప్పుడు వెబ్సైట్లో మీరు క్విజ్లు ఆన్సర్ చేస్తున్నారే, ఆ క్విజెస్ తయారు చేసే వాళ్ళము, అప్లోడ్ చేయడము, ఇదంతా ప్లస్ 4 classes per day. ఎప్పుడు మేము జపం చేస్తాం, ఎప్పుడు పడుకుంటాము. నాకు అర్థమయ్యేది కాదు, ఎప్పుడు తెల్లారింది ఎప్పుడు రాత్రి. నాకు ఒక 4 రోజుల పాటు రాత్రి ఎప్పుడైంది తెల్లారి ఎప్పుడైందో తెలిసింది కాదు. వాచ్ కేవలం క్లాస్ కోసం చూసుకునే వాళ్ళం అనమాట. కానీ తర్వాత లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి వస్తారు జనాలు. లెవెల్ 2లో మనం భగవద్గీతలు ఇంకా డీప్ గా వెళ్తాం అనమాట. లెవెల్ 2 మీరు వస్తే మీకు తెలుస్తుంది, ఇంకా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు లెవెల్ 2కి వస్తే. సో అప్పుడు అర్థమైంది ఇంకా నా వల్ల కాదు, ఇలా అయితే నేను కొలాప్స్ అయిపోతాను, ప్లస్ ఇంకా వేరే వాళ్ళకి టైం ఇవ్వాలి అని చెప్పి దాన్ని కాంగ్రిగేషన్ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. తద్వారా ఇప్పుడు వాళ్ళు లెవెల్ 1 బ్యాచెస్ చెప్తున్నారు, మేము లెవెల్ 2 చెప్తూ ఉన్నాము, లెవెల్ 2 స్టార్ట్ అవుతుంది. అండ్ మీలోనే చాలా మంది బ్యాచ్ 1 బ్యాచ్ 2 ప్రతి ఒక్కరు నేను ఎప్పుడు జనాన్ని ఎంకరేజ్ చేస్తాను. ఏ విధంగా ఎప్పుడు ఒకటే అంటాను అనమాట, చూడండి భగవంతుని నామం వలన శుద్ధీకరణ అవుతుంది. ఓకే, బై సాధన అంటే భగవన్ నామం నామం కీర్తన శ్రవణం, సాధన వలన హృదయం శుద్ధీకరణ అవుతుంది, రుచి వస్తుంది. అండ్ సేవ వలన ఆధ్యాత్మిక శక్తి వస్తుంది. అండ్ మనం ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే 2 ముఖ్యమే, సాధన ముఖ్యమే, సేవ ముఖ్యమే. సాధన మీన్స్ నాలెడ్జ్ అండ్ ప్లస్ చాంటింగ్, అంటే క్లాస్ వినడము జపం చేయడం, ఇది సాధన. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిగినింగ్, రైట్? బికాస్ హృదయం శుద్ధీకరణ అవ్వాలి ఫస్ట్, బట్ దెన్ అలాంగ్ విత్ దట్ వీ షుడ్ ఆల్సో డూ సేవ. సో ప్రతి ఒక్కరు చెప్పేవాడిని, ఎవరైనా క్వశ్చన్ అడిగినా సరే అనేవాడిని అనమాట. సో నాకు ఎవరు మెసేజెస్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవారు, సో మీరు ఏం చేస్తున్నారని చెప్పి. ఓకే, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సరే నాకు నీ హెల్ప్ కావాలి. ఓకే, ఆయన స్టూడెంట్, ఒక నాకు నీ హెల్ప్ కావాలి. వాట్ ఎవర్ యు ఆర్, ప్రతి ఒక్కరికి చేయాలి. ఆ క్విజెస్ కోసం సర్టిఫికేషన్స్ కి వాలంటీర్స్ తయారు చేశాను. మీలోనే కొంతమంది వాళ్ళు కొంతమంది ఆన్సర్స్ కరెక్షన్ చేయడము. ఇప్పుడంటే ఆటోమేటెడ్, అంతా ఆటోమేటెడ్ అయిపోయింది. ఇనిషియల్ గా ఎవ్రీథింగ్ మాన్యువల్. 6,000 మందికి ఇంటూ 18 రోజులు ఇంటూ 10 క్వశ్చన్లు,
మొదట్లో ఎంత 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 కష్టమో ఆలోచించుకోండి. తర్వాత వాళ్ళందరూ సర్టిఫికెట్లు మళ్ళీ ఇవ్వడాలు, అది మళ్ళీ ట్రాన్స్ఫర్ పోస్ట్ చేయడాలు. సో ఆల్ దాట్ వీఆర్ ఎబుల్ టు డూ బికాస్ ఐఎమ్ వెరీ పర్టికులర్. ఎవరు 1% ఇంట్రెస్ట్ చూపించినా సరే ఇమ్మీడియట్ గా వాళ్ళని ఐ యూస్ టు ఇంక్లూడ్ ఇన్ మై టీమ్, కోర్ టీమ్, వాళ్ళ చేతన ఇంకా మనం అలా సేవ చేయించడం. సో ఆ విధంగా ఐ హ్యావ్ డెవలప్డ్ నైస్ టీమ్ అనమాట, మంచి వాలంటీర్ టీం తయారు చేసి. సో ఎవరి ద్వారా, మీ ద్వారా. సో ఐ ఫెల్ట్ లైక్ విత్ సచ్ ఎ స్మాల్ టీమ్ మనం చేయగలిగినప్పుడు, మన 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 సర్కిల్ మనం పెంచుకోగలిగినప్పుడు వీ కెన్ డు మోర్. సో సిటీలో మేము ఒక సెంటర్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము, ఎందుకంటే ఆ సెంటర్ ద్వారా మరింత యువతకు ప్రచారం చేయొచ్చు, ప్లస్ నగరంలో ఉన్న ఎంతో మంది మనం ప్రచారం చేయొచ్చు. అండ్ ఇదే మ్యాటర్ ఆఫ్ 1 year మన యొక్క కోర్ టీమ్ చాలా డెవలప్ అవుతుంది. అండ్ దట్ వే వీ విల్ రీచ్ lakhs and lakhs ఆఫ్ పీపుల్. సో నాకైతే ఇప్పుడు అందుకని మేము ఆ విధంగా 3 months బిఫోర్, 3 నెలల కిందట నగరంలో, అది కూడా సెంటర్ ఆఫ్ ద సిటీ, రైట్, సెంటర్ ఆఫ్ ద సిటీ, బెంచ్ సర్కిల్ పక్కన మనకి ఒక పెద్ద ల్యాండ్ ఉంది. అందులో మనకి వీ టుక్ పార్ట్ ఆఫ్ దట్ ల్యాండ్, దాన్ని మేము డెవలప్ చేయడం ప్రారంభించాం, జగన్నాథ్ మందిర్ కడతామని చెప్పి. సో వీ ప్లాన్ 3 months లో ఫినిష్ చేద్దాం అనుకున్నాము, బట్ కోవిడ్ వల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఇంకో 4 రోజుల్లో అది అయిపోతుంది, అది అన్ని అనుకూలంగా ఉంటాయి. సో స్టార్ట్ చేసాము. మా దగ్గర వీ హ్యాడ్ నో మనీ, కోవిడ్ లో అసలే కష్టమును. బట్ దెన్ అలా స్టార్ట్ చేసిన తర్వాత భగవంతుడు, ఎందుకంటే భగవంతుడే నేను అడగకుండానే ఒక ఆయన పెద్ద పిలిపించి ల్యాండ్ ఇచ్చి మీరు చేయండి అని చెప్పాడు. అంటే అంతటి గోల్డెన్ ఆపర్చునిటీ. సో అండర్స్టూడ్, భగవంతుడికి ఈ ల్యాండ్ భగవంతుడికి చూపించినప్పుడు నాకు దానికి అవసరమైన భగవంతుడు ఎవడు అనిపించింది నాకు. కాబట్టి ధైర్యం చేసి మేము స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఎప్పుడైతే నా level 2 batches లో ఐ జస్ట్ హ్యాడ్ ఎ వర్డ్, నేను ఏ రోజు ఎప్పుడు వీ నెవర్ ఆస్క్డ్ ఎనీవన్ ఎనీ ఫేవర్, ఎవరిని మేము ఎప్పుడేం సపోర్ట్ ఏం అడగలేదు. బికాస్ ఒక బ్రాహ్మణుడు, యాక్చువల్గా శాస్త్రం ప్రకారంగా బ్రాహ్మణ అనేవాడు విద్యని కమర్షియల్ చేయకూడదు, విద్యను ఫ్రీగా అందించాలి. తర్వాత ఆ విద్యను తీసుకున్నవాడు అతని యొక్క మనస్సు కొద్ది ఏది స్వీకరిస్తాడు అనమాట. సో నెవర్, బట్ level 2 batch ఐ సెడ్ ఇలా ఈ విధంగా మనకి ఒక సెంటర్ వచ్చింది, చాలా సువర్ణ అవకాశం అని చెప్పాను, అంతే. ఎంత చెప్పాను, ఎవరు నాకేం సహాయం చేయాలని చెప్పలేదు. అయితే టకా 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 అని చెప్పి, ఓ ప్రభుజీ అవునా, మేము ఏదో సేవ చేయాలనుకుంటున్నాం, దయచేసి మా సేవను స్వీకరించండి అని చెప్పి చాలా మంది ముందుకు వచ్చారనమాట. స్టూడెంట్స్ అనమాట. అండ్ దెన్ ఐ సా, నేను ఫౌండేషన్ స్టోన్ వేసినప్పటికీ ఇంచుమించుగా 50% ఆఫ్ ద ప్రాజెక్ట్ నా చేతిలోకి వచ్చాయి. సో అనుకోండి, ఓకే, బ్రహ్మాండ, ఫెంటాస్టిక్, సో నైస్. సో అలాగే మనము అక్కడ జగన్నాథ్ సెంటర్ ని బాగా డెవలప్ చేస్తాము. అండ్ ఆల్మోస్ట్ 60-70% వరకు వర్క్ అయిపోయింది చెప్పాలంటే, రైట్. బట్ బికాస్ ఆఫ్ ద రీసెంట్ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ద్వారా మనకి ఇప్పుడు మళ్ళీ సడన్ గా మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అయిపోయింది అనమాట. అండ్ ఎవరిని అడగాలన్నా సరే మాకేం తెలియట్లేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ అవర్ you can see here, this is our Jagannath Center. Just a second. ఓకే, సో బిఫోర్ ఐ షో ఆ సెంటర్ గురించి మీకు చూపించక ముందు, నెక్స్ట్ మన యాజ్ ఐ సెడ్ లాస్ట్ ప్రీవియస్ బ్యాచెస్ లో చాలా మంది స్టూడెంట్స్ చాలా వండర్ఫుల్ గా పికప్ అయ్యారు. చాలా వాళ్ళ జీవితాలను వాళ్ళ డైరెక్షన్ అంటే దే క్వైట్ ఇంప్రూవ్ దేర్ లైఫ్స్. వాళ్ళు చాంటింగ్ లో పక్కా అయ్యారు, చాలా సేవ చేస్తున్నారు, మరియు వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు అనమాట. ఎందుకంటే పాపరహిత జీవితం. సో వాళ్ళలో కొంతమంది ఈ రోజు మనతో పాటు ఉన్నారు. సో ఐ వాంట్ టు కైండ్ ఆఫ్, మీరందరూ కూడా కొంతమంది, అందరూ 3-4 పిలిచాను ఈ రోజు నేను. సో మీరు వాళ్ళ నుంచి వింటారని ఆశిస్తున్నాను నేను. సో ఎస్, నాగేశ్వర శ్రీనివాస్ ప్రభు. సో ఇతను నా గీతా బ్యాచ్ లో ఫస్ట్ బ్యాచ్ లో మన బ్యాచ్ జాయిన్ అయ్యారు. ఐ కెన్ సే యాజ్ అ స్టూడెంట్, వయసులో నా తండ్రి లాంటి ఆయన, బట్ క్లాసెస్ లో హీ వాజ్ వన్ ఆఫ్ మై లైక్ కృష్ణ హాస్ గివెన్ మీ వన్ ఫాదర్. సో ప్రభు
భౌతికంగా చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు, అంటే రీసెంట్లీ రిటైర్డ్. కేవీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రీయ విద్యాలయంలో ఒక టాప్ పొజిషన్లో అతని ఆధ్వర్యంలోని కొన్ని టెన్స్ అండ్ టెన్స్ ఆఫ్ స్కూల్స్ కన్స్ట్రక్షన్ జరిగింది. నాకు ఇదేమీ తెలియదు, నాకు ఒక స్టూడెంట్గానే ఆయన పరిచయం. యాక్చువల్గా నాకు ఎవరైనా సరే క్లాస్ అయిన తర్వాత ఎవరైతే కామెంట్స్, ఇప్పుడు మీరు చూసినట్లయితే రోజు మీకు మెసేజ్ వస్తుంది, మీకు నచ్చిన పాయింట్ కానీ షేర్ చేయండి, క్వశ్చన్ ఉంటే షేర్ చేయండి అని వస్తుంది కదా. సో యాక్చువల్లీ అది నేను స్టార్ట్ చేశాను. బికాస్ నా నేచర్ ఏంటంటే, నేను ఏదైనా క్లాస్ చెప్తే ఐ ఎక్స్పెక్ట్ మై స్టూడెంట్, ఎవ్రీ స్టూడెంట్, నేను అడిగే గురుదక్షిణ ఒకటే, క్లాస్ అయిన తర్వాత మీరు నచ్చిన పాయింట్ ఒక్కడైనా షేర్ చేయండి అని చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే నాకు అది తృప్తి, నేను చెప్పింది జనానికి అర్థమవుతుందా అని చెప్పి. అండ్ క్వశ్చన్స్ అడగండి అని చెప్పాను. ఎవరైనా సరే వెన్ దే రైట్ ఎనీ కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్, ఇమ్మీడియట్ గా నెంబర్ సేవ్ చేసుకుంటాను నేను, రైట్. ఐ సేవ్ దర్ నేమ్స్ లైక్ దట్. సో నాకు ఈ రోజు కూడా నా ఫస్ట్ బ్యాచ్ లో ఉన్న చాలా మంది స్టూడెంట్స్ నేమ్స్ సేవ్ అయి ఉన్నాయి. ఎప్పటికి 8,000 మంది అయ్యారు. బట్ దోస్ హు ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ రైట్ కామెంట్స్, ఐ వాల్యూ ఇట్. సో ఆ విధంగా ఐ సా దట్ ప్రభు చాలా పక్కాగా ఒక్కొక్క క్లాస్ 4 బ్యాచ్లు ఇచ్చేవాడిని. ఆయన అట్లీస్ట్ 2 బ్యాచ్లు అటెండ్ అయ్యేవారు. ఆయన ఒక్కొక్క క్లాస్ 2 సార్లు వినేవారు. అండ్ ఐ అబ్జర్వ్డ్, వీడియో కూడా ఆన్ చేసేవారు, శ్రద్ధగా రాసుకునేవారు. అండ్ ఆ క్విజెస్ వచ్చినప్పుడు నేను షాక్ అయినా, అమ్మో ఇన్ని క్విజెస్ ని ఎలాగా, అంటే 6,000 మంది సర్టిఫికేట్ పంచాలి. సో జనాలు వచ్చేసి నాకు రాలేదు, నాకు ఏంద్రా బాబు అప్పులో ఇంట్లో మీద పడినట్టుగా ఇలాగా. ఐ వాజ్ లైక్ టెన్షన్. అప్పుడు నేను భక్తులు అడిగాను, నాకు సపోర్ట్ కావాలి, ఎవరైనా సరే వాలంటీర్ ఉన్నారా అని చెప్పి. ఇమ్మీడియట్ గా ప్రభు హ్యాండ్ రైజ్ చేశారు. తర్వాత అతను ఉన్నాడ ధైర్యంతో నేను ఎవరు ఏ ప్రశ్న అందరికీ ఆయన నెంబర్ ఇచ్చేసేవాడు అనమాట. సో అతను ప్రతి ఒక్కరితో మాట్లాడి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏం చేయాలి. సో హీ వాజ్, అంటే నేను అబ్జర్వ్ చేశాను అనమాట. ఎందుకంటే ఎవరైనా సేవ చేస్తే తదనంగా అర్థమవుతుంది అతని సిన్సియారిటీ. సో ఆ విధంగా ఎన్నో విధాలుగా సేవ చేశారు. అట్లా నాకు ఒక వ్యక్తిగతంగా పరిచయం ఏర్పడింది ఆ ప్రభుత్వం. సో ఫర్దర్ థింగ్స్ ప్రభువే చెప్తారు. ఎస్ ప్రభు, సారీ, ప్లీజ్. భక్తులందరికీ ప్రణామం. నా పేరు సొంటి నాగేశ్వర శ్రీనివాస్. ప్రభుజీ చెప్పిన ప్రకారం నేనంత పెద్దవాడిని కాదు, ఒక సామాన్యమైన భక్తుడిని. భక్తి కూడా ఒక స్పార్క్ కింద వచ్చింది. యాక్చువల్లీ నేను ఉన్నది భువనేశ్వరం, టెంపుల్ విజయవాడ, ప్రజెంట్ ఉన్నది హైదరాబాద్. నేను భువనేశ్వర్లో ఉన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం ఇస్కాన్ మందిరం వాళ్ళు వచ్చారు, మెంబర్షిప్ తీసుకోమన్నారు, మందిరికి రమ్మన్నారు. నాకు కనెక్ట్ కాలేదు సంభవం. అప్పుడు మా ఒక టీచర్ నాకు ఈ లింక్ పంపారు. అక్టోబర్ బ్యాచ్లోని లింక్ పంపించి, ఇస్కాన్ ఇలాగా ఫ్రీగా చెప్తున్నారు భగవద్గీత అని సర్టిఫికేట్ వస్తుంది. హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మనకి ఏది వస్తుంది అంటే అది ఒక క్రెడిట్ కింద. వెంటనే సర్టిఫికేట్ అనగానే మనం చేసేద్దాం, చేసి ఆ సర్టిఫికేట్ ట్విట్టర్లోని ఫేస్బుక్లోని పెట్టుకుందాం. ఆ లాల్చ దాంతోనే నిజంగా నేను జాయిన్ అయ్యాను. కానీ ఫస్ట్ రోజు క్లాసు చక్రధారి మహాప్రభు ఆయన క్లాస్ విన్నా, ఈ సర్టిఫికెట్ వదిలి ఈ జీవితమే ఒక మిథ్య, ఇంతకాలం నేను ఎందుకు వదిలేశాను అన్నది నాకు ఆ రోజు జ్ఞానోదయం అయింది. దాని తర్వాత క్లాస్ తర్వాత వింటూ ఉంటే అప్పుడు తెలిసింది మన జీవాత్మలో ఉన్న ప్రత్యేకత ఏమిటి. జీవ ఆత్మ, దీన్ని మనం పరమాత్మకి ఎలా కైంకర్యం చేయాలి, మనం చేస్తున్నామా అన్నది తర్కం ఆ రోజు నుంచి మొదలైంది. ఆ 21 రోజులు నేను క్లాస్ అటెండ్ అయ్యాక ప్రభుజీ దయ వల్ల చాలా నేర్చుకుని ఇమ్మీడియట్ గా నాకు దొరికింది 3 ఈ కోర్సు అయిన వెంటనే కోర్సు ముందు నేను ఎప్పుడు భగవంతుడు దండం పెట్టుకుని మా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, ఇదే కోరేవాడిని. ఈ కోర్సు అయిన వెంటనే సర్వే జనా సుఖినో భవంతు. అంతే, నేను కాదు, అందరూ బాగుంటేనే నేను బాగుంటాను. ఇది ఒకటి. అంటే నా పోయి మన వచ్చింది. రెండోది, నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే 2-3 కొట్లు తీసి బేరం ఆడి తీసుకుంటాను సరుకులు. ఇది విన్నాక ఈ తుచ్చమైన డబ్బు గురించి మనము ఒక మనిషి ఇంటిగ్రిటీని శంకిస్తున్నామని చెప్పి అది అయిపోయాక ఎంత కష్టపడితే వస్తూ మనకు దొరుకుతుంది తెలిసింది దీంట్లో. అప్పటి నుంచి
వాళ్ళ దగ్గర తీసుకోవడమే, ఒక వ్యక్తి దగ్గరే. ఆ వ్యక్తి మీరు విశ్వాసం మీరు కూడా ప్రాక్టికల్ గా చేయండి. ఇది నేను చెప్పడానికి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒకే షాప్ లోకి వెళ్ళి తీసుకోండి మీకు కావాల్సింది. అదే వ్యక్తి రెండవ రోజు మీరు వెళ్ళినప్పుడు మీరు చెప్పకుండానే మంచి క్వాలిటీవి ఇంకా 2 ఎక్స్ట్రా పళ్ళు ఇస్తారు మీకు. అంటే కృష్ణుడు మీరెంత నమ్మకం శ్రద్ధ చూపెడతాము, ఆయన దానికి 2 రెట్లు మనకి ఇస్తాడు. ఇది సెకండ్. మూడోది చాంటింగ్. చాంటింగ్ నేను చేసినప్పుడు మొదటి రోజు 108 సార్లు చదవాలి అన్న ఒక ఫీలింగ్ ఉండేది. కానీ రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు అయ్యేటప్పటికి చాంటింగ్ లో ఉన్న మాధుర్యం తెలిసింది. అలాగే చాంటింగ్ చేసేటప్పుడు మనము మన మనస్సు రకరకాలుగా వెళ్ళిపోతుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న దాని గురించి ప్రభుజీ, చక్రధారి ప్రభుజీ చాలా క్లియర్ గా పర్సనల్ గా కూడా నాకు చెప్పారు. ఏంటంటే మనము మంత్రోచ్చారణ చేసేది మన శ్రవణం వింటే అప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. నిజంగా ఈ 6 నెలల్లో ఈ రోజుని ఈ కృప, ప్రభుజీ కృప, ఇస్కాన్ విజయవాడ వాళ్ళు, నేను పర్సనల్ గా కూడా 2 సార్లు వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండి నా కళ్ళతో నేను గైడెన్స్, ధార్మిక చింతన, శ్రద్ధ ఇవన్నీ చూసాక ఈ రోజున నాకు కూర్చుంటే ధ్యానంలో నా మనసు ఎక్కడికి వెళ్ళదు, టు ద పాయింట్. కళ్ళు మూసుకున్న కళ్ళు ఇప్పిన ఆ మహామంత్రం మీద ఉంటుంది ధ్యాస. నేను చెప్పింది ఏంటంటే మనమందరం కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనతో కాకుండా మనతో అందరికీ కూడా పంచి పెడితే అది చాలా ఉపయోగం. నేను ఒకరోజు ఇలాగే మంత్రం చదువుతూ ఉంటే ఒక క్లాసులో ప్రభు చెప్పారు, మన మంత్రం చదివినప్పుడు పైకి ఎందుకు చెప్పాలంటే మనతో పాటు పశు పక్షాదులు చాలా ఉంటాయి మన చుట్టూ, అవి కూడా తరిస్తాయి దీనివల్ల. ఇది నాకు మంత్రం వల్ల జరిగిన ఉపయోగం. సెకండ్, నేను ఈ ఇస్కాన్ మందిరంతో అటాచ్మెంట్ అయ్యాక గీతాపారాయణ క్లాసు ఒక రోజు జరిగింది. అప్పుడు యాదృచ్ఛికంగా ప్రభుజీ చెప్పారు, గీతాపారాయణ యజ్ఞం చేస్తే పుస్తకాలు వితరణ చేస్తాము ఇలాగని. అప్పుడు నేను మా హైదరాబాద్లో నేను ఉన్నది, ఇక్కడ వాళ్ళని అడిగాను ఏమిటండి అని. అంటే మీరు జాయిన్ అవ్వచ్చండి, మా 4 భక్తులు వస్తారు, వాళ్ళు పారాయణ చేస్తారు. ఆహా అని అన్నాక నేను ప్రభుజీకి నేను నా విన్నవించుకున్నాను, ప్రభుజీ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని. వెంటనే స్పాంటేనియస్ గా చక్రధారి ప్రభుజీ నేనే మా టీం మేమే వస్తాం హైదరాబాద్ అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు ఆ మనస్సులో ఉన్న తృప్తి, ఆనందం మరువలేనిది. ఒక బ్రహ్మచారులు అంత దూరం నుంచి వచ్చి నా ఇంటిలో కాలు పెట్టి పవిత్రం చేశారే అని దానికి ఎప్పుడు నేను కృతజ్ఞుని. ప్రభుజీ వచ్చాక ఆ రోజు రాత్రి 12 గంటల దాకా పర్సనల్ గా మాట్లాడారు, ఏంటి ఎలా చేయాలి, ఏంటి జీవితం అనేది. నిజంగా ఈ ట్రాన్స్మిషన్ అనేది డబ్బు కాదు, మనిషికి ఆధ్యాత్మిక జీవనం మనం ఎలా డెవలప్ కావాలి, సమాజాన్ని ఎలా బాగు చేయాలి. ఆ రోజు ప్రభుజీ చెప్పాక ఇదిగో మా ఇంట్లో గీతా యజ్ఞం చేసినప్పుడు మేము ఈ పుస్తకాలను అందరికీ కూడా హిందీ, ఇంగ్లీష్, తెలుగు పంచిపెట్టడం జరిగింది. ఈ రోజున కూడా మా ఇంట్లో 50-60 పుస్తకాలు ఉండి వచ్చిన వాళ్ళందరికీ పుస్తకం ఇస్తాను. ఎందుకంటే మనము ఎవరి ఇంటికి వెళ్ళినా ఒక స్వీట్ ప్యాకెట్ కానీ ఒక పళ్ళు కానీ ఇస్తే వెంటనే అయిపోతుంది. అదే ఒక పుస్తకం ఇవ్వడం వల్ల ఆ పుస్తకాన్ని ఇంకొకరైనా కనీసం ఎవరో ఒకళ్ళు చదువుతారు. భగవద్గీత దాన్ని శ్రవణం చేయడం ద్వారా దాన్ని మనం పూజిస్తే మన ఇంట్లో కూడా మనకి శాంతి జరుగుతుంది. ఇది అయిపోయాక ఇది అయ్యాక ఒకసారి ప్రభుజీతో నా మాట్లాడడం జరిగింది. నేను అక్టోబర్ 26 జాయిన్ అయిన వెంటనే 15 రోజులు ఎంత ట్రాన్స్మిషన్ వచ్చింది అంటే చూడండి, నేను చెప్పడానికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా అంతటి నేను ఇస్కాన్ పర్మనెంట్ డోనర్ కింద, లైఫ్ మెంబర్ కింద జాయిన్ అవుతానని నా అంతటి నేను చెప్పాను, విన్నవించుకుంటే ప్రభుజీ చాలా ఆనందంగా స్వీకరించారు దాన్ని. అది అయిన వెంటనే ఇంకొక 15 రోజులు అవగానే గీతాపారాయణ జరిగింది. దీని తర్వాత నేను అక్కడికి వెళ్ళి 19వ యానివర్సరీకి వెళ్ళాక అక్కడికి వెళ్ళిన
వీళ్ళకి మిగిలిన అందరూ బ్రహ్మచారులతోని అందరితోని నాకు పరిచయం ఏర్పడింది. అందరినీ చూసాక నాకు ఎంత ఆనందం అనిపించే జీవితం అంటే ఇది అని ఆ ప్రభుజీతో నేను, ప్రభుజీ నేను కానీ పొరపాటు చేశాను, ఇది లేకపోతే హాయిగా నేను ఇక్కడ ఉండి భగవంతుడికి సేవ చేసుకున్నాను అంటే ప్రభుజీ ఒకటి చెప్పారు, నువ్వు కర్మ చేస్తున్నావు, కర్మ ఫలాన్ని కృష్ణుడికి. అది ఎప్పుడు బాగా జ్ఞాపకం ఉంచండి మీరు కూడా. అది చేసిన కర్మ ఫలం కృష్ణుడికి కైంకర్యం చేయండి. మనం అన్నం వండి దేవుడికి నైవేద్యం పెట్టి మనం ఎలా స్వీకరిస్తామో దోషాలన్నీ పోతాయి. అలాగే మనముకి ఆ కృష్ణుడు ఇచ్చిన దాంట్లో ఉడతా భక్తిగా మనకు తోచిన సహాయం భగవంతుడికి తిరిగి ఇస్తున్నాం. ఇది సహాయం అనుకోవడం చాలా పొరపాటు. ఆయన ఇచ్చినదే మనం సమర్పించుకుంటున్నాం భక్తితో. అందుచేత నేను చాలా చాలా కృతజ్ఞుడిని ప్రభుజీకి, ఇస్కాన్ విజయవాడ వాళ్ళకి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాన్ని మనం చేయడం వల్ల మనము కాదు, మనతో ఉన్న సభ్య సమాజం అందరినీ నలుగురికి చేయాలని మనం చేసి ఈ ప్రయత్నంలో ఒక మార్గదర్శకం, శిక్షా గురువు కింద ప్రభుజీ నాకు దొరికినందుకు సాదర ప్రణామాలు. అలాగే మీ అందరికీ నా తరఫున విన్నవించేది, మన గుడి, మన మందిరం విజయవాడ కట్టిది మన సాయి శక్తిలో ఉన్న దాంట్లో మనంతటా మనం మన తరఫున దాన్ని ఎంత వేగం కంప్లీట్ చేసి మనం అందరం దాంట్లో కీర్తన చేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంకొకటి ప్రభుజీ చెప్పారు, సమాజంలో గృహస్థ పని ఏమిటంటే బ్రహ్మచారిని మందిరాల్ని మన శక్తి కొద్దీ దానికి సహాయ సహకారాలు అందించడం మన యొక్క ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే మనం ఇచ్చిన ఒక్క రూపాయి, ఒక్క సేవ ఏదైనా సరే అదే మనతో వచ్చింది. ఇది నిజంగా చెప్పిన కొన్ని క్లాసుల్లో నా మైండ్లో ఎప్పుడు అలా ఉండిపోతుంది. అది నేనే కాదు, నా చుట్టుపక్కల అందరికీ అది చెప్తున్నాను. దయచేసి మీరందరూ కూడా భగవంతుడికి పొద్దున్న సాయంత్రం మనకింత జీవితం ఇచ్చాడు, మన శరీరంలో కోట్ల విలువైన అవయవాలు ఇచ్చాడు, దీన్ని ఆయన సేవలో అంకితం చేసి దీని రూపంగా మన కృతజ్ఞత తెలియజేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. నాకు ఈ సదవకాశం ఇచ్చిన ప్రభుజీ చక్రధారి ప్రభుకి అందరికీ కూడా విజయవాడ ఇస్కాన్ వారికి మనస్పూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో యా, ప్లీజ్ అన్మ్యూట్. మనం ఇప్పుడు ఇస్కాన్ విజయవాడ మీరు వీడియో చూసినట్లయితే ఆ క్వాలిటీ ముందుతో పోల్చుకుంటే చాలా ఇంప్రూవ్ అయింది. దానికి కారణం ఏంటంటే ముందు నేను చెప్పినట్టుగా మామూలుగా మొబైల్స్లో మేము రికార్డింగ్ చేసేవాళ్ళము. బట్ జస్ట్ సెకండ్ ప్రభు చూసినప్పుడు సరే నేను దాన్ని చూస్తానని చెప్పి హీ హాజ్ ద వన్ మనకు ఆ పెద్ద కెమెరాస్ని నెక్స్ట్ సౌండ్ సిస్టమ్స్ని స్పాన్సర్ చేశారు. తద్వారా మన ఆడియో వీడియో రికార్డింగ్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ దాని ఫలితం మనం చూడొచ్చు. ప్రతి లెక్చర్ పెట్టగానే థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, అండ్ ఎంతో మంది వింటున్నారు, ఎంతో మంది వారికి మనం ఇంకొంచెం రీచ్ అవ్వగలిగాం అనమాట. సో అఫ్ కోర్స్ మెనీ పీపుల్ ఆర్ మెనీ సర్వీసెస్. నేను చెప్పినట్టుగా మన సాఫ్ట్వేర్ మొత్తాన్ని ఒక డెవలప్ చేశారు. ముందు క్విజెస్ చేయడానికి చాలా కష్టం అనిపించేది, బట్ డిఫరెంట్ పీపుల్ డే డిఫరెంట్ సర్వీస్. సో నౌ వీ హ్యావ్ వన్ మోర్ మాతాజీ. ఎస్, శ్రావణి మాతాజీ. సో మాతాజీ యాక్చువల్గా జర్మనీలో ఉంటారు, కానీ ఇప్పుడు సెలవులకి ఇండియా వచ్చారు. మాతాజీ ప్లీజ్ స్టార్ట్, అన్మ్యూట్ అవ్వండి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. ప్లీజ్ టేక్ 3 minutes. నేను ఇంకా హరే కృష్ణ భక్తులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపిస్తాను. దట్ విల్ ఓన్లీ 3 minutes ప్రెజెంటేషన్. ఆ ప్రెజెంటేషన్ చూడకుండా దయచేసి ఎవరు వెళ్ళొద్దండి ప్లీజ్. యా ప్లీజ్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. యాక్చువల్ గా నేను ఇస్కాన్ విజయవాడ వాళ్ళది ఫస్ట్ బ్యాచ్ లో భగవద్గీత ఫస్ట్ బ్యాచ్ లో నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ నేనైతే ఈ భగవద్గీత ఏంటి అంటే భగవద్గీతలో ఏం చెప్పారు తెలుసుకోవాలి, జ్ఞానం ఏం చెప్పారో తెలుసుకుందామని మాత్రమే జాయిన్ అయ్యాను. కానీ నాకు అది భగవద్గీత విన్నాక తెలిసింది, భగవద్గీతని నేర్చుకోవటమే కాదు, భగవద్గీతని జ్ఞానం పొందటం కోసం కాదు,
శ్రీకృష్ణుని ప్రేమ పొందటం కోసం భగవద్గీత చదవాలి, హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి అని అర్థమైంది. ఆ రోజు నుంచి నేను హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ 1-2 మాలలు చదువుతుంటే అంత అనిపించదు, కానీ చదవంగా ఆ నామంలోని రుచి అర్థమవుతుంది. దానితో మనకు మనలోని అనర్థాలు కూడా నిజంగా తొలగిపోతున్నాయి అనమాట. ఒకప్పుడు నిజంగా నాకు బాగా కోపం వచ్చేది, ప్రతి చిన్నదానికి నేను కోపడుతూ ఉండేదాన్ని. అలాంటిది హరినామ సంకీర్తన చేయటం మొదలు పెట్టాక కోపం నశించింది. సో మీ ప్రభు నాకు థ్యాంక్ యూ చెప్పాలి అయితే, మీ హస్బెండ్. కోపం తగ్గింది. అది హరినామ సంకీర్తన యజ్ఞం అదే మామూలుగా కలియుగంలో ధర్మాలు యజ్ఞం, దానం, తపం అని ఇది భగవద్గీతలోనే నేర్చుకున్నాను. యజ్ఞం చేయటం వల్ల, హరినామ సంకీర్తన చేయటం వల్ల క్రోధం నశించింది. నిజంగా సేవ చేయాలి. బై ప్రొడక్ట్స్ ఏంటి అంటే మనలోని అనర్థాలన్నీ తొలగిపోతాయి. కృష్ణుని ప్రేమ పొందడంతో పాటు నిజంగా మనలోని అనర్థాలను తొలగించుకోవచ్చు అనమాట. దీని వల్ల నాకు నిజంగా సేవ చేయాలి అనే భావన కలిగింది అనమాట. నిజంగా ఇంతకుముందు నేను గ్రీడ్ గానే ఉండేదాన్ని, లస్ట్, యాంగర్, గ్రీడ్ అనేవి నాలో అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు నిజంగా దానం అంటే దానం చేయటం వల్ల లోభం నశిస్తుంది. నిజంగా నా అంతట నాకు భగవంతునికి నేను సేవ చేయాలి, నామ సంకీర్తన సరిపోదు, సేవ చేయాలి అనిపించింది. నేను చక్రధరి దాస్ ప్రభుజీకి మళ్ళీ పర్సనల్ గా ఎప్పుడైతే ఈ జగన్నాథ మందిరం గురించి అనౌన్స్మెంట్ విన్నాను, నేనే పర్సనల్ గా మెసేజ్ చేసి, ప్రభుజీ ప్లీజ్ నాకు ఆపర్చునిటీ ఇవ్వండి, నేను ఇక్కడ ఉన్నాను, నేనైతే మీలా ప్రీచింగ్లు ఇలాంటి సేవలు చేయలేను. గృహస్థులుగా మనం ఏం చేయగలము? మనకు వచ్చే దాంట్లో, మనకున్న దాంట్లో ఎంతో కొంత భగవంతుని మీద మనం ప్రేమని చూపించటము అంటే మనకున్న దాంట్లో ఎంతో కొంత ఆయనకి తిరిగి ఇవ్వడమే. అలా సేవ చేసే అవకాశాన్ని నాకు ఇవ్వమని నేను చక్రధరి దాస్ ప్రభుజీని రిక్వెస్ట్ చేయగానే ఆయన నిజంగా నాకు ఆ భగవంతుని గోపురం కట్టించి గోపురం సింహాసనం తయారు చేయటంలో నాకు అవకాశం కల్పించారు అనమాట. దాంట్లో అమౌంట్ డొనేట్ చేయడానికి అవకాశం కల్పించారు. ఆ సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రభుజీకి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇంకొకటి తపస్సు అంటే ఈ తపస్సు చేయటం వల్ల నిజంగా మనలోని లస్ట్, ఈ కామం తొలగిపోతుంది. అందుకే ఇట్లా తపస్సు అంటే మనస్సు వాక్కుతో మనస వాచ కర్మణ చేయటం. మన తల్లిదండ్రులకి, మన అత్తమామలకి, మన వాళ్ళందరికీ, అలాగే లోకంలోని ప్రతి వాళ్ళకి మనం ఈ కోవిడ్ సిచ్యుయేషన్ లో మనం వెళ్ళి ఎలాగో సేవ చేయలేం ప్రతి ఒక్కళ్ళని అలా. సో మనం వాళ్ళ కోసం ప్రార్థించడమే మనం చేయగలిగే తపస్సు అనిపించింది. అందుకే నేను ప్రతిరోజు నిజంగా ఈ కోవిడ్ తొందరగా తొలగిపోవాలని, లోకంలో అందరూ బాగుండాలని, సాయంత్రం పూట 6కి స్టార్ట్ అయ్యే ఈ జపాస్ స్టేషన్ లో ఈ కోవిడ్ వాళ్ళందరూ తొందరగా రికవర్ అవ్వాలని ఆ జపా సెషన్ లో పార్టిసిపేట్ చేయడం, నరసింహ కవచం చేయడం, ఇవన్నీ ప్రారంభించాను. ఈ రియలైజేషన్స్ అన్ని నాలో కలిగింది మాత్రం హరే కృష్ణ మహామంత్రం ప్రతిరోజు నిత్యం జపం చేయటం వల్లే. ఈ అవకాశాన్ని ప్రసాదించినందుకు నిజంగా గురువు గారికి మనస వాచ కర్మణ కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. గృహస్థులుగా మనం చేయగలిగింది మనలో యజ్ఞ, దాన, తపస్సు చేయడమే. ఇవన్నీ మీరందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రేమ మనందరికీ కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ప్రభుజీ, థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ యువర్ దిస్ థింగ్. హరే కృష్ణ. హరే కృష్ణ. So we'll hear from one more lesson. వాణి మాతాజీ వీడియో ఆన్ చేస్తారా? ఓకే, టిల్ దట్ టైం వాణి మాతాజీ వీడియో ఆన్ చేసే లోపల మీకు ఒక పీపీటీ షేర్ చేస్తాను. దిస్ ఇస్ ద పీపీటీ. యూ కెన్ సీ జగన్నాథ్ విగ్రహాలు. సో జగన్నాథ్ సెంటర్ సిటీలో పెడతామని, తద్వారా అక్కడ సిటీలో ఉంటుంది కాబట్టి చాలా ఫుట్ ఫాల్ ఉంటుంది. ఎంతో మంది వస్తారు, ఎంతో మంది క్లాసెస్లో రిజిస్టర్ అవుతారు, ఎంతో మందికి మనం డైరెక్ట్గా మనం ప్రచారం చేయొచ్చు. తర్వాత వాళ్ళకి దగ్గరుండి వాళ్ళని ట్రైన్ చేయడం ద్వారా వాళ్ళ ద్వారా ఇంకా వేల మందికి మనం ప్రచారం చేయాలి. సో ఈ విధంగా వీ వాంట్ టు మల్టిప్లై, వీ వాంట్ టు రీచ్ టు లాక్స్ ఆఫ్ పీపుల్. సో దానికి మనకి ఫస్ట్ పబ్లిక్ యాక్సెసిబిలిటీ ఉండాలి, రైట్? సో పర్సనల్గా ట్రైన్ చేయడానికి కూడా ఉండాలి. సో సిటీలో మనకు సెంటర్ ఓపెన్ చేయడం జరుగుతుంది దానివల్ల. సో ఇది యాక్చువల్గా అవుట్డేట్, అంటే దీని మోడల్ మారింది కానీ అది పట్టలేదు. బట్ ఎసెన్షియల్గా మనకి ఇట్స్ 5,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మనము మందిరం కడుతున్నాము, 5,000 చదరపు అడుగులు. అది కాకుండా
బయటన 3000 చదరపు అడుగుల్లో ల్యాండ్స్కేప్ ప్లస్ గార్డెన్ అంతా ఉంటుంది. వెనకాతల 4 రూమ్స్ లో మనకి భక్తులు ఉండడానికి నివాస రెసిడెంట్ క్వార్టర్స్ ఉంటుంది. రైట్. సో టోటల్ గా మనం చెప్పాలనుకుంటే 5,000, 8,000, 10,000 స్క్వేర్ ఫీట్ లో వర్క్ అవుతుంది అనమాట. సో 10,000 చదరపు అడుగులు అర్థం చేసుకోండి. టిపికల్ గా ఒక 3 BHK అంటే 440 बाबू 340 को 440 को आएगा. हरे कृष्ण. नहीं आया, वो आएगा, ये 440 को आएगा. ఓకే, అందరిని అన్మ్యూట్ చేస్తాను. సో నా సో ఈ విధంగా మనం చెప్పినట్టుగా అరౌండ్ 2.5 months ముందు ఉంటుంది. సో వి స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్. చాలా లో ప్రొఫైల్లో మేము భక్తులు అందరం సడన్ గా ఒకరోజు మంచి రోజు అనేసరికి అప్పటికప్పుడు మేము అక్కడ ఫస్ట్ రాయేసాము, పాతవి తర్వాత కొట్టాము. ప్రస్తుతం ముందు ఒక రాయేసి చేయడం జరిగింది. తర్వాత ఆఫ్టర్ ఏ మంత్ కన్స్ట్రక్షన్ స్టార్ట్, ఒక షెడ్ మీద మనం కన్స్ట్రక్షన్ చేసాము. తర్వాత ఆ విధంగా ద్వారం పెట్టడం జరిగింది భక్తులందరూ కలిపి. సో దిస్ ఇస్ ద ఏరియా 5,000 స్క్వేర్ ఫీట్. ఇది ఒక 1.5 month ముందు జరిగింది. తర్వాత ఇలాగా తర్వాత మనం ఇలా చూసినట్లయితే ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట, ఫ్రంట్ వ్యూ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది గర్భగృహం 30 అడుగులు అనమాట. తర్వాత మార్చాము, ఇది ఇంకా పెంచాం సైజు. 30 feet గర్భగృహం, లెంత్ ఏమో 100 అడుగులు అనమాట. సో ఆల్టర్ ముఖ్యంగా మందిరం యొక్క టెంపుల్ హాల్ సైజ్ వరకు మాత్రమే 2,000 అడుగులు అనమాట. 2,000 అడుగులు టెంపుల్ హాల్ అంటే ఈజీగా 150-200 మంది కూర్చునే ప్లేస్ ఉంటుంది. ఇది కిచెన్ 500 చదరపు అడుగులు. ఇది ప్రదక్షిణ మార్గం, పరిక్రమ మార్గం, అంటే మనము భగవంతుడు చుట్టూరా ప్రదక్షిణ చేయడానికి. అండ్ ఇవన్నీ క్లాస్ రూమ్స్. మామూలుగా మనం ఏ మందిరాలకు వెళ్ళినా సరే డైరెక్ట్ గా భగవంతుడు ఉంటారు, తర్వాత పిల్లర్స్ ఉంటాయి, అండ్ భక్తులు అక్కడ కూర్చుంటారు, తర్వాత అంతా ఓపెన్ ఏరియా ఉంటుంది. బట్ ఇస్కాన్ మందిరాలు ఎలా ఉంటాయంటే దే విల్ బి లాట్ ఆఫ్ రూమ్స్. ఒకే సమయంలో 10 క్లాసులు, పిల్లలకి ఒక క్లాసు, యువతకు ఒక క్లాసు, అంటే గర్ల్స్ ఒక క్లాసు, బాయ్స్ ఒక క్లాసు, జెంట్స్ ఒక క్లాసు, అండ్ మ్యూజిక్ క్లాసెస్, చాలా క్లాసులు నడుస్తూ ఉంటాయి. సో క్లాస్ రూమ్స్ అనమాట. అండ్ ఇది ఎక్స్టర్నల్ గా వాల్, తర్వాత కన్స్ట్రక్షన్ అయింది, ప్లాస్టరింగ్ అయిపోయింది. యాజ్ అ సైడ్ ఇది ఇంటీరియర్ గర్భగృహము. దీన్ని మేము తర్వాత ఎక్స్టెండ్ చేసాము. ముందు మనము అనుకున్న దానికన్నా ఇంకో 10 అడుగులు పెంచి 30 అడుగులు చేసామంటే చాలా అంగరంగ వైభవంగా ఉండాలి అని చెప్పి. సో ఇది ఆల్టర్. ఆల్టర్ అంటే భగవంతుని యొక్క సింహాసనం అనమాట. దీని పైన డోమ్స్ వస్తాయి, గోపురం. యాక్చువల్గా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది అనమాట. ఇది బంగారం పూత. ఇది ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది.